ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు సడెన్‌గా ఏమనిపించిందంటే, ఇంకొక 10 ఏళ్లయితే నేను మాట్లాడలేకపోతానేమో, నేను చదవలేకపోతానేమో, సరిగ్గా కనిపించదేమో, వినిపించదేమో, లేకపోతే ఏదన్నా రోగం వచ్చి నేను మంచం మీద ఉన్నాననుకోండి, అప్పుడు వినొచ్చు కదా! నేను కూడా వినొచ్చు కదా! అని ఆహ్, అని ఒక్కొక్కసారి నేను వేరే ఫోరమ్స్ మీద మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడిన సెషన్ ఆ ఫోరమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు జస్ట్ ఊరికే ఒక మెయిల్ ఇస్తుంటారు. మాతాజీ ఇది ఎక్కువ హిట్స్ వచ్చింది అని. అప్పుడు నేనెళ్ళి వింటాననమాట. నేనెళ్ళి విని నేనేనా ఇది చెప్పింది అని మళ్ళీ నాకే దాంట్లోంచి చాలా నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఓహో! ఆ రోజు ఆ శ్లోకాలలో ఆ విషయం ఉందనమాట. నేను దాన్ని రిపీట్ చేశాను కాబట్టి, నాకు అది నాది కాదు కాబట్టి, అది అందులోని విషయం కాబట్టి, నాకు గూడా మళ్ళీ నా సెషనే వినాలనిపిచ్చింది అని అర్థం చేసుకొని అప్పటి నుంచి రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. సో, నా అర్హత ఎక్కడి నుంచి అంటే, పరంపరాగతంగా మాట్లాడినంత వరకే నా అర్హత. ఎప్పుడైతే పరంపరాగతాన్ని దాటేసి ఇక్కడ లేని విషయాన్ని నేను మాట్లాడాను అంటే గనక, అప్పుడు నాకు అర్హత లేనట్టే. సో, అందుకని భక్తుల సాంగత్యంలో ఎందుకు వినాలి అంటే, ఈ శుద్ధ భక్తులు వాళ్ళని వాళ్ళు పవిత్రం చేసుకొని, భగవంతుడు వాళ్ళ మీద కరుణ, అనుగ్రహం చూపించటం వల్ల విషయాలని అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి, వాళ్ళకి అర్థమైన విషయాన్ని మనకి సులువుగా అర్థం చేపిస్తారు. మనం ఇంకా ఆ స్టేజ్‌కి రాలేనప్పుడు వాళ్ళ ద్వారా మనం విని, ఓహో! ఇది ఇలా ఉంటుందన్నమాట అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళొచ్చిన వాళ్ళు, ఇప్పుడు లండన్ ఎళ్ళొచ్చిన వాళ్ళు, లండన్ ఇలా ఉంటుంది అని మనకి చెప్తే మనకొక ఫస్ట్ పిక్చర్ ఏర్పడుతుంది. మనం వెళ్లి చూసుకున్న తర్వాత మనకి అక్కడ ఉన్న విషయం అవునా? కాదా? అని తెలుస్తుంది. మనకి ఫస్ట్ పిక్చర్ ముందు ఉన్న వాళ్ళు చూసొచ్చిన వాళ్ళు చెప్తేనే ఏర్పడినట్టుగా, ఈ ఆచార్యులు చెప్పిన విషయం, భక్తులు రియలైజ్ అయిన వాళ్ళు చెప్పిన విషయాన్ని యథాతథంగా మనం రిపీట్ చేసి చెప్పాలి. ఎందుకంటే, నేను ఆ స్టేజ్‌కి వెళ్ళలేకపోవచ్చు. మీలో ఎవరో ఒకళ్ళు శుద్ధ భక్తులు అవ్వచ్చు రేపొద్దున. నేనెలా ఫిల్టర్ చేసేసి మీరు అవ్వలేరు అని చెప్పి ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా, వీళ్ళకింత స్టాండర్డ్ లేదులే తగ్గించి చెప్పేద్దాం. అందుకని ఇక్కడ చెప్తున్న విషయాలు ఒక్కొక్కసారి మనకి తలపై నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. హై స్టాండర్డ్‌గా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ స్టిల్ మీరు వినండి. విని ఓహో! ఇది ఇలా ఉంటుందన్నమాట అనే విషయాన్నైనా రిజిస్టర్ చేసుకోండి మైండ్‌లో. అసలు విననే వినకపోతే దేనిని కోరుకోవాలో గూడా మనకు తెలీదు కదా! ఎలాంటి విషయాన్ని కోరుకోవాలో గూడా మనకు తెలీదు కాబట్టి, విని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అక్కడికి వెళ్తామా, నేను లండన్ వెళ్తానా, వెళ్ళనా అనేది తర్వాత విషయం. అసలు ఇలా ఉంటుందట అనే విషయాన్నైనా తెలుసుకొని పెట్టుకున్నట్టుగా, భాగవతం ఏం చేయాలి అనే విషయాన్ని భాగవతం ద్వారా విని పెట్టుకోవాలి. సో, వీళ్ళేం చెప్తున్నారంటే, శుద్ధ భక్తుల సాంగత్యంలో తప్పకుండా వినాలి. సో, ఈ విషయం ఇక్కడ ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనంతట మనం చదువుకోవటం కాదు. అందరితో కలిసి వినాలి. రియలైజ్డ్ సోల్స్ దగ్గర నుంచి వినాలి. సో, ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఫస్ట్ భగవద్గీత నుంచి మొదలుపెట్టాలి. చాలా మంది ఏమంటారు? భగవద్గీత గృహస్థులకి కాదు, సన్యాసం తీసుకున్న వాళ్ళకి చనిపోయినప్పుడు వినడానికని. అక్కడ చెప్పిన ఆయన గృహస్థుడు, వింటున్న ఆయన కూడా గృహస్థుడే. అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. ఎవరు సన్యాసం తీసుకున్న వాళ్ళు లేరు. ఇద్దరు గృహస్థులు కూర్చుని భగవద్గీత మాట్లాడుకుంటుంటే, అది సన్యాసాశ్రమానికి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ మనం వినకూడదని చెప్పే వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలీదని విషయం అన్నమాట. ఇంకొక మిస్‌కన్సెప్షన్ ఏముంది చాలా మందికి, అబ్బా! నాకు భగవద్గీత మొత్తం వచ్చేసిందండి. నాకంతా తెలిసిపోయిందండి అంటారు. అట్లా అన్నారంటేనే అసలు వాళ్ళకి తెలియనట్టు. ఎందుకంటే భగవద్గీత చదవడము, వినడము, శ్లోకాలు చెప్పడమో తెలియటం కాదు. అది జీవితంలో పాటించడం, నిజమైన తెలియడం. నిన్ను భగవద్గీత ఎలా మార్చింది నీ జీవితాన్ని అనే విషయం తెలిసినట్టు. ఎప్పుడైతే జీవితాన్ని భగవద్గీత మారుస్తూ ఉంటుందో, మా భగవద్గీత భగవద్గీత మొత్తం తెలుసు. భగవద్గీతకి ఏమి పెద్ద విలువ లేదు. నేను పెద్ద పెద్ద విషయాలు చదువుతాను అని మనం అనం అన్నమాట. సో, భగవద్గీత బిగినింగ్, తర్వాత శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతము, బృహద్ భాగవతము ఇలా అన్ని గ్రంథాలని మనం చదవచ్చనమాట. సో, పరమహంస సంహిత. శ్రీమద్ భాగవతము పాండవుల, మిగతా మహాభారతం పంచమ వేదం కింద చెప్పబడి ఉంటుంది. వేదాలలో కూడా మనకేంటంటే చాలా మటుకు ఒక భాగం కర్మకాండ గురించి చెప్తుంది. ఏమేం చేస్తే ఏమేం పొందొచ్చు అని. సో, భారతము, రామాయణం వింటుంటే మనకి పొలిటికల్‌గా, సోషల్‌గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధర్మం ఎలా పాటించాలి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయన్నమాట. కొంచెం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కూడా వాటిల్లో ఉంటాయి మనకి. శ్రీమద్ భాగవతం ఇంకా హయ్యర్ లెవెల్ వాటికన్నిటికంటే. ఎందుకంటే ఇక్కడ లౌకికమైన విషయాలనేమి మాట్లాడదు. బిగిన్ అవ్వటం పాండవుల చరిత్రతోటే బిగినయింది. మీరందరూ గమనిస్తే ఫస్ట్ క్యాంటోలో పాండవుల గురించే వచ్చింది గానీ, ఇంకా ఆ తర్వాత నుంచి రాదు. ఆ తర్వాత నుంచి కేవలం భగవంతుడి యొక్క భక్తుల గురించి, శుద్ధ భక్తి గురించి, మానవ జీవితానికి ఇచ్చేటువంటి హైయెస్ట్ ప్రయోజనమైనటువంటి
భగవంతుడి ప్రేమని పొందడం ఎలా అనే విషయాన్ని చెప్తుంది శ్రీమద్ భాగవతం. అందుకని అదేంటంటే పరమహంస సంహిత అని పిలువబడుతుంది. ఎందుకని? పరమహంసలచే ఉద్దేశింపబడిన వేద వాంగ్మయము. అంటే శుద్ధ భక్తులు పరమహంసలు చదివేటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ శ్రీమద్ భాగవతం అన్నమాట. శ్రీకృష్ణుని యొక్క విశుద్ధ భక్తులు పరమహంసలని పిలువబడుదురు. క్షీర నీర మిశ్రమ నుండి క్షీరమును మాత్రమే గ్రోలు గల నెరిగిన హంసలు వారి పోలు. శుద్ధ భక్తులు ఎలాంటి వాళ్ళు? చెత్తలోంచి హంస నీళ్లు పాళ్ళు కలిపి పెడితే గనక కేవలం పాలనే తీసుకోగలిగే శక్తి ఉన్నటువంటిది హంస. శుద్ధ భక్తులైన వాళ్ళు చూసిన ప్రతి వ్యక్తిలో ఉన్న మంచి గుణాన్ని గ్రహిస్తారు, ఆ మంచి గుణాన్ని పొగుడుతారు. వాళ్ళు హంసలు. మనం ఎవరినైనా చూడంగానే చెడు కనిపిస్తుంది అంటే మనం ఈగల్ లాంటి వాళ్ళం, వెళ్ళి చెత్త మీద వాలేటువంటి వాళ్ళం అనమాట. సో ఆ యాటిట్యూడ్ ని మనం మార్చుకుంటూ ప్రయత్నం చేయాలి. వీళ్ళలో ఏం మంచి ఉంది అది మనం ప్రత్యేకంగా ఒక హ్యాబిట్ లాగా చేసుకోవచ్చు. మనకి ఎవరిలో అయినా ఫస్ట్ చెడు కనిపిస్తుంటే వెంటనే వీళ్ళలో ఉన్న మంచి ఏంటో ఫస్ట్ గమనిస్తాను నేను, చెడు కాసేపు పక్కన పెడతాను. అంటే మరీ చెడు ఉన్నా కానీ ఇగ్నోర్ చేసేసి వెళ్ళి వాళ్ళతోటి ఇబ్బంది పడమని చెప్పట్లేదు. చెడు తెలుసుకోవడం, ఆ జడ్జిమెంట్ ఎక్కడి వరకు అంటే అది మనల్ని మనం కాపాడుకునేంత వరకే. అక్కడికి ఆపేసేయాలి ఆ జడ్జిమెంట్ ని. మనం ఏం చేస్తాం, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వెళ్తాం. వాళ్ళలో చూసిన చెడుని మనం వాళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుకునేటట్టుగా చేస్తాం, వాళ్ళని జడ్జి చేయడం మొదలు పెడతాం, వాళ్ళలో ఉన్న మంచినంతా ఇగ్నోర్ చేసేసి వాళ్ళని నిందించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం నిందిస్తామో, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ పాపం అంతా మనం తీసుకుంటూ ఉంటాం, మన పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం. నింద ఎప్పుడూ కూడా మనకి ప్రయోజనం తీసుకురాదు, నిందించడం అనేది. సో శుద్ధ భక్తులైన వాళ్ళు హంసల్ లాంటి వాళ్ళు, నీళ్ళల్లోంచి పాలని వేరు చేసి పాలను తీసుకోగలిగేటువంటి వాళ్ళు శుద్ధ భక్తులు. అందుకని వాళ్ళు చదివేటువంటి శ్రీమద్ భాగవతము పరమహంస సంహిత. ఇది కనుక ఇక్కడ చెప్పేశాడు, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేశాడు, చనిపోయే వాళ్ళు ఏం చేయాలని. ఇంకా మీరేమన్నా కనుక, ఇంకా వాళ్ళిద్దరూ కనుక ఏమన్నా మాట్లాడుకుని ఉంటే అది డెఫినెట్ గా కూడా స్పిరిచువల్ సబ్జెక్ట్ మ్యాటరే అయి ఉంటుంది, హరికి సంబంధించిన విషయమే అయి ఉంటుంది. అది నువ్వు మాకు చెప్పు. మేము ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరమహంసలు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నేను ఇంద్రుణ్ణి అవ్వాలి, చంద్రుణ్ణి అవ్వాలి, బ్రహ్మన్ అవ్వాలి అని కోరుకోవట్లేదు. నేను కృష్ణ ప్రేమను ఎలా పొందాలి అనే విషయాన్ని కోరుకునే వ్యక్తులు కాబట్టి అది మాకు చెప్పు అని అడుగుతున్నారు. 2.15 సవై భాగవతో రాజా పాండవ్యేయో మహారథః బాలా క్రీడనకై క్రీడన్ కృష్ణ క్రీడాం యయాదదే. కరెక్ట్. పాండవుల కనుమడు పరీక్షరాజు బాల్యం నుండి పరమ భాగవతుడై ఉండెను. ఆట బొమ్మలతో ఆడినప్పుడు కూడా అతడు గృహం నందలి శ్రీ విగ్రహారాధననై అనుకరించుచు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించెడివాడు. ఈ వింటున్న వ్యక్తి ఏమీ తెలియని వాడు, భౌతికమైన కోరికలతోటి ఉన్నవాడు, ఎక్కువ పాపాలు చేసిన వాడు. పరీక్షిత్ అంటే విన్నాడండి, శపించాడు, తీసుకెళ్లి పామేశాడు కాబట్టి నేను అంత పాపాత్మురాల్ని కాదు, నేనే పాపాలు చేయలేదు, నేను వినక్కర్లేదు భాగవతం అని అనుకోవడానికి లేదు. ఎలాంటి వాడు వింటున్నాడు, ఎంత గొప్పవాడు వింటున్నాడు. గొప్ప భక్తుడు పరీక్షితుడు, పుట్టుకతోటే గొప్ప భక్తుడు పరీక్షిత్ మహారాజు. ఆడుకునేటప్పుడు కూడా ఆయన ఏమి పెట్టి ఆడుకునేవాటంటే భగవంతుడికి ఆరాధన చేయడం ఎలా, భగవంతుడికి సేవలు చేయడం ఎలాగా, ఈ విషయాల్ని ఆడుకునేవాట. భగవంతుడికి సంబంధించిన లీలలని యాక్ట్ చేస్తూ వాటిని ఆడుకునేవాట. సో ప్రభుపాద ఇక్కడ పర్పట్లో ఏం మెన్షన్ చేస్తారంటే శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళ జీవితాలు అన్నీ కూడా ఇంచుమించుగా అలాగే ఉంటాయి. అంటే వాళ్ళు పుట్టడమే, వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ జన్మలలోనే గొప్ప డివోటీస్ అయి ఉంటారు. ఎందుకని? భగవద్గీతలో భగవంతుడు ప్రామిస్ చేశాడు మనందరికి, ఎవరైనా కనుక భక్తి మార్గంలో ఉంటూ దాన్ని పూర్తిగా దాన్ని పరిపూర్ణం చేసుకోకుండా గనక చనిపోతే వాళ్ళకి నేను మళ్ళీ శుద్ధ భక్తుల ఇళ్లలో పుట్టే అవకాశాన్ని ఇస్తాను, లేకపోతే ఐశ్వర్యవంతులైన ఇళ్లలో పుట్టేటటువంటి అవకాశాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ ఐశ్వర్యవంతులు శుద్ధ భక్తుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకని? పుట్టినప్పటి నుంచి వాళ్ళకి భగవంతుడి గురించే తెలుస్తూ ఉంటుంది కాబట్టి. సో ఆ శుద్ధ భక్తుల ఇళ్లలో పుట్టినటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు పూర్వజన్మలో గొప్ప భక్తులు. అందుకని వాళ్ళు పుడుతూనే ఈజీగా భక్తి మార్గాన్ని అవలంబించేటువంటి వాళ్ళు. సో పరీక్షిత్ మహారాజు యొక్క జీవితం ఇప్పుడు పూర్వ జీవితము, ఈ జీవితము కూడా గొప్ప జీవితము.
అందువల్ల ఏంటి అంటే పరీక్షిత్ మహారాజు ఆ శుద్ధ భక్తుడు అనడానికి అది నిదర్శనం. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఈ సౌనకాది ఋషులు, పరీక్షిత్ మహారాజు ఏమి సాధారణమైన వాడు కాదు, అక్కడ కూర్చుని వినేవాడు, లౌకికమైన వాడు అంతకంటే కాదు. సుఖదేవ గోస్వామిని ఎదురుకుండా కూర్చోబెట్టుకొని నాకేమైనా ఆయుష్ పెరగడానికి మంత్రం చెప్తారా, లేకపోతే ఆరోగ్యం బాగుండటానికి మంత్రం చెప్తారా, అందం పెరగడానికి మంత్రం చెప్తారా, ఇలాంటి విషయాలు అడిగేవాడు కాదు అతను. ఎందుకని? అతను బేసిక్ గా పుడుతూనే గొప్ప భక్తుడు, చిన్నప్పుడే అతను దేవుడికి సంబంధించిన విషయాలనే ఆడుకునేవాడు. అతడు నిత్య సిద్ధులు సాధన సిద్ధులు అని ఇద్దరు ఉంటారు. ఈ నిత్య సిద్ధుల గురించి మనం దామోదర్ మంత్లో మాట్లాడుకున్నాం. మాతాజీ, ఎవరికైనా గుర్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరైనా? నిత్య సిద్ధుల్లో ఒక ఎగ్జాంపుల్ మనం చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకున్నాం. ప్రహ్లాదుడు మహారాజ్. యా, గోపికాస్ మాతాజీ. ఎస్, ఒకళ్ళ గురించి దామోదర్ మంత్లో నిత్య సిద్ధులు అని మాట్లాడుకున్నాం. మీరు చెప్పింది కూడా కరెక్టే, ఆ పేరు కోసం వెయిట్ చేస్తున్నాం. యశోద కరెక్ట్, యశోదా మాతాజీ. ఆవిడ నిత్య సిద్ధురాలు. ఆవిడ ఎప్పుడు భగవంతుడి కిందకి వచ్చినా వస్తుంది తల్లి రూపంలో. వాత్సల్య భావంతో ప్రేమను చూపించే వాళ్ళందరూ కూడా ఆవిడ నుంచి అనుగ్రహంతో చేయగలరు. ఆవిడ నిత్య సిద్ధులు. నిత్య సిద్ధులు అంటే ఏంటంటే వీళ్ళు కేవలం భగవంతుడు వచ్చినప్పుడే వస్తారు. గోపికలు, పాండవులు, వీళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజ్, వీళ్ళందరూ భగవంతుడితో పాటే వస్తారు. ఎందుకంటే ఆయన లీలలో భాగం అవడం కోసం ముందు వెళ్ళిపోతారు, భగవంతుడితో పాటే వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏ కర్మ లేదు వచ్చి ఈ జన్మలో ఈ భౌతికమైన ప్రపంచంలో బతకడానికి, ఏది పొందడానికి రారు. వాళ్ళు కేవలం లీలలో భాగంగా ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటారు, ఆయనతో పాటు ఉంటారు. ఆయన ఏ విశ్వంలోకి వెళ్ళి లీల చేయాలనుకుంటున్నాడో ఆ విశ్వంలోకి వీళ్ళందరూ వెళ్తారనమాట. వీళ్ళు నిత్య సిద్ధులు. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా భౌతికమైన లోకానికి పడిపోయేవాళ్ళు కాదు. వీళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ యొక్క నిజస్థానాన్ని మర్చిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు భగవంతుడి నిత్య దాసులం మేము అని ఎప్పుడు ఆయనకి సేవలో ఉండేటువంటి వాళ్ళు. మనకి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు అంతే. భగవంతుడి లీలలో రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని అంటి పెట్టుకునే ఉంటారు, ఆయన లీలలో భాగంగా ఉంటారు అనమాట. సో వీళ్ళు పుట్టుకతోటే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రత్యేకంగా కర్మలు చేసి భక్తి మార్గంలో ఉండి మోక్షాన్ని పొందాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళు మోక్షం పొందినటువంటి వాళ్ళే. సో ఆ వింటున్న పరీక్షిత్ మహారాజు నిత్య సిద్ధుడు. సాధన సిద్ధులు రెండో రకం మనం అనమాట. మనందరం ఏంటి, సాధన చేసి 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 ప్రాక్టీస్ చేసి చేసి కొన్ని జన్మల తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది మనకి. సిద్ధి అంటే పర్ఫెక్షన్ రావడం, పరిపూర్ణం రావడం. పరిపూర్ణం వచ్చి మనం కృష్ణ ప్రేమని పొంది భగవంతుడి లోకానికి వెళ్తాం అన్నమాట. మనం సాధన సిద్ధులు, వాళ్ళు నిత్య సిద్ధులు. మనం ప్రాక్టీస్ చేసి చేసి పర్ఫెక్షన్ ని పొందేటువంటి వాళ్ళం, వాళ్ళు ఆల్రెడీ పర్ఫెక్టెడ్ బీయింగ్స్. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు అలాంటి ఒక పర్ఫెక్టెడ్ బీయింగ్. అందుకని నార్మల్ విషయాలు అతను మాట్లాడు, అంత గొప్పవాడు వింటున్నాడు. ఇంకా మనకు వినడానికి ప్రాబ్లం ఏంటి? అంత గొప్పవాడైనటువంటి పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. 2.16. ఇప్పుడు వింటున్న వాడి గురించి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్న ఆయన లక్షణం గురించి కూడా. వైయాసకిశ్చ భగవాన్ వాసుదేవ పరాయణ ఉరుగాయ గుణోధార సతాం సుయుర్హి సమాగమే. వ్యాసదేవుని సుతుడైన సుఖదేవ గోస్వామి సైతము ఆధ్యాత్మిక జ్ఞానమును పూర్ణముగా కలిగినట్టి వాడు మరియు వసుదేవుని తనయుడైన శ్రీకృష్ణుని పరమ భక్తుడు కనుక పరమతత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమునందును కీర్తింపబడు శ్రీకృష్ణ భగవానుని గూర్చిన చర్చ అచ్చట తప్పక జరిగి ఉండవచ్చును. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారనుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో మీకు తెలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక ఇద్దరు మూవీ లవర్స్ కూర్చుంటే వాళ్ళు రిలీజ్ అయిన మూవీస్ గురించే మాట్లాడుకుంటారు. క్రికెట్ ఫ్యాన్స్ కూర్చుంటే క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. న్యూలీ బోర్న్ మదర్స్ కూర్చున్నారంటే పిల్లల గురించి మాట్లాడుకుంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, పరీక్షిత్ మహారాజు గురించి చెప్పారు, ఇప్పుడు సుఖదేవ గోస్వామి గురించి చెప్తున్నారు. ఈయన పుడుతూనే మోక్షాన్ని సెల్ఫ్ రియలైజ్డ్ ఆత్మదర్శి అయినటువంటి వాడు, ఆధ్యాత్మిక జ్ఞానంలో తన తండ్రి దగ్గర నుంచి శిక్షణ పొందినటువంటి వాడు, పూర్ణంగా భాగవతాన్ని విన్నటువంటి వాడు,
అలా ఇంకొక లక్షణం ఏంటి, ఇతను కూడా ఆ దేవదేవుడి యొక్క భక్తుడే. పరీక్షిత్ మహారాజు దేవదేవుడి యొక్క భక్తుడే. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆరతి చేసినట్టు, ఆయనకి రథయాత్ర చేసినట్టు, ఆయనకి సేవలు చేసినట్టు ఆడుకున్నాడు. సుఖదేవ గోస్వామి కూడా ఆయన శుద్ధ భక్తుడే. ఆయన గురించే వింటాడు, ఆయన గురించే తలుచుకుంటాడు, ఆయన మాటలే మాట్లాడాలనుకుంటాడు. ఇలాంటి పరమతత్వవేత్తలు, ఇలాంటి ఇద్దరు ట్రాన్సెండెంటల్ ఫిలసాఫికల్ పీపుల్ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు వింటున్నారు. ఇద్దరు భక్తులే, ఇద్దరికీ పూర్ణ భక్తి ఉంది భగవంతుడి మీద. ఒకళ్ళు చెప్పే రోల్లో కూర్చున్నారు, ఇంకోళ్ళు వినే రోల్లో చెప్పుకున్నారు. ఎవరు తక్కువైన వాళ్ళు కాదు. ఈ మహాభక్తుల సంగమము, వీళ్ళిద్దరి సంగమము తప్పకుండా వీళ్ళిద్దరి కామన్ ఇంట్రెస్ట్ కృష్ణుడు కాబట్టి ఆయన గురించే వీళ్ళు మాట్లాడుకుని ఉంటారు. వేరే సబ్జెక్ట్ మ్యాటర్ గురించి వీళ్ళు మాట్లాడుకొని ఉంటారు. ఒక ఇద్దరు శుద్ధ భక్తులు భగవంతుడి గురించి మాట్లాడుకుంటే మాకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ చాలా హై. అవి నువ్వు మాకు చెప్పు, మేము ఇంకా ఆ స్టాండర్డ్ కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్న విషయాలు మాకు తెలుస్తాయి. నువ్వు విన్నావు కాబట్టి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడే తెలుస్తాయి కాబట్టి అవి మాకు తెలిసి మాకు వినే భాగ్యాన్ని మాకు కలిగించు అంటే, మనం ఏ సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడతాము ఒక కాంగ్రిగేషన్ లో కూర్చున్నప్పుడు అనేది కూడా మనం ఇంటర్నల్ గా ఏ విషయం మీద ఎక్కువ డ్వెల్ చేస్తున్నాం అనే విషయాన్ని చూపించేస్తుంది. మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని చూపిస్తుంది చాలా ఈజీగా. భక్తిలో ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే నార్మల్ మండేన్ టాపిక్స్ మాట్లాడాలనిపించదు, అసలు వినాలనిపించదు, చర్చించాలనిపించదు, అవుట్ ఆఫ్ ది ప్లేస్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఒకవేళ అలా గనక మీరు ఫీల్ అయితే ఎవరైనా ఎదుగుతున్నప్పుడు వెంటనే బాబాయ్ నేను చెడిపోతున్నానేమో అనుకోకండి. అయ్యో నేను సినిమాల గురించి మాట్లాడట్లేదు, వీటి గురించి వాటి గురించి మాట్లాడట్లేదు, నలుగురి గురించి అక్కడిక్కడ చెప్పట్లేదు, నాకు బతక నేర్చిన తెలివితేటలు లేదేమో, నేను వెంటనే ఇమీడియట్ గా వెళ్ళిపోయి కలుషితం అయిపోవాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం నష్టం లేదు. అలాంటి విషయాలు మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి వినకపోయినా మాట్లాడకపోయినా మన చెవులకు వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాట్సాప్ అనే ఒక బ్రహ్మాండమైన ఆయుధం ఎలాంటిది అంటే, మనం ఉండే గ్రూప్స్ అన్నిట్లో అందరూ భక్తులే ఉండరు కదా. సో బ్రహ్మాండంగా మనకి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం అప్డేట్ అయిపోతాం. మనం ప్రత్యేకంగా వెళ్ళి ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు చూడని షోస్ లో విన్నర్స్ ఎవరో కూడా మీకు తెలుస్తారు. వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అన్ని ఎవరు పుట్టారు, ఎవరు పోయారు, అన్ని మనం ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టకుండా మనకు తెలుస్తాయి. ఇంకా దానికి తోడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి టైం స్పెండ్ చేసామంటే మనకున్న విలువైన టైంని వేస్ట్ చేసుకున్నట్టే. సో ఏ సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుతున్నాము, ఒకవేళ ఎప్పుడైనా మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము అది భగవంతుడికి సంబంధించిన విషయం కాదు అంటే మనకి మనమే సెల్ఫ్ రిట్రోస్పెక్టివ్ చేసుకుని, మేబీ నా ఇంట్రెస్ట్ దీని మీద ఉందన్నమాట ఈ మధ్య, నేను ఇది కనుక నన్ను భగవంతుడికి దూరం చేసే విషయం అయితే దీన్ని నేను దూరం పెట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనకే చాలా ఇండికేటర్స్ ఉంటాయి భక్తిలో ఎదుగుతున్నామా లేదా అని. మనకి ప్రత్యేకంగా భాగవతం కూడా చాలా సందర్భాల్లో శుద్ధ భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు, ఏం చేస్తారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తుంటాం అంటే అడుగుతూ ఉంటాం, ఏంటి అసలు శుద్ధ భక్తులు ఎలా ఉంటారు. ఎందుకంటే మనకి ఇంటర్నల్ గా ఒక ఆశ కూడా ఉంటుంది, మీరేనండి శుద్ధ భక్తులు అని ఎవరైనా చెప్తారేమో, అప్పుడు మనం హాయిగా ఫీల్ అవ్వచ్చు అని. సో మనకే మనం చెక్ చేసుకోవచ్చు, మనం శుద్ధ భక్తిలో ఎదుగుతున్నామా ఎదగట్లేదా అని చెప్పేసి. ఇక్కడ కూడా భక్తుల సాంగత్యంలో వినాలి అనే విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నారు వీళ్ళు. అందులోనూ శుద్ధ భక్తులు మాట్లాడుకునేటప్పుడు వినాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఎంత హయ్యర్ రియలైజ్డ్ పీపుల్ సాంగత్యంలోకి వెళ్తూ ఉంటామో అంత వినడం నేర్చుకోవాలి. వాళ్ళు మాట్లాడే పాయింట్స్, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ మ్యాటర్స్, నేను ఎంత నేర్చుకుంటానో వాళ్ళ దగ్గర నుంచి. నేను అసలు ఒక్కొక్కసారి ఏమని ఫీల్ అవుతానంటే, నేను చదివినవి నేను విన్నవన్నీ కూడా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రికార్డ్ చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను. నేను ప్రామిస్ చేసినవే చేయలేకపోతున్నానులే, కొత్తగా ప్రామిస్లు ఎందుకు, మళ్ళీ టైం లేదు కదా అని నేను చదివి ఊరుకుంటూ ఉంటాను. అసలు రోజు నేను వింటూ అప్డేట్ అవుతుంటే ఇంతుందా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ దీంట్లో, వాళ్ళకి ఆ రియలైజేషన్ అయ్యింది, వాళ్ళు మనకి షేర్ చేసుకుంటున్నారు ఎంతో కరుణతోటి, వాళ్ళ దగ్గరే వాళ్ళు పెట్టేసుకోవట్లేదు, ఆ విషయాన్ని నలుగురికి పంచుతున్నారు. సో నాకు తెలిసిన విషయాన్ని అంతా మీకు పంచి ఒక్కొక్కసారి క్లాసులు పొడగడానికి కూడా కారణం ఏంటంటే, ఏం తెలిస్తే అది మొత్తం మీకు అందరికీ పంచేస్తే మీకు ఇంకా మంచి రియలైజేషన్స్ రావచ్చు కదా. సో ఇక్కడ చెప్తున్నవాడు వింటున్న వాళ్ళు ఇద్దరు కూడా కృష్ణ భక్తులే కాబట్టి
వీళ్ళిద్దరూ కూడా వేరే మాటలు ఏమీ మాట్లాడుకోరు. ఆ భగవంతుడి గురించే మాట్లాడుకుంటారు, హరికథనే మాట్లాడుకుంటారు. ఆ హరికథ మమ్మల్ని పావనం చేస్తుంది, మమ్మల్ని శుద్ధుల్ని చేస్తుంది, మాకు కూడా ఈ భౌతిక సుడిగండం నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నువ్వు మాకు చెప్పు, ఇక్కడికి ఆపే మాకు ఓ సూత గోస్వామి అని చెప్పి శౌనకాది ఋషులు చెప్తున్నారు. ఈ నెక్స్ట్ శ్లోకం ఎలాంటి అలర్ట్ ని ఇవ్వగలుగుతుందంటే అంత అలర్ట్ ని ఇవ్వగలుగుతుంది మనకి. ఆ అలర్ట్ ని మనం పట్టుకోగలుగుతామా లేదా అనేది చూద్దాం. ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్ అస్తం చ యన్ అసౌ తస్యార్థే తచ్చనో నీత ఉత్తమ శ్లోక వార్తయా. ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవానుని కథలను చర్చించుటయందు కాలమును సద్వినియోగపరుచు అని ఆయువుని తప్ప ప్రతి ఒక్కరి ఆయువుని ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరించివేయును. హరి కృష్ణ. హరి బోల్. ఎవరైతే వాళ్ళ రోజుని భగవంతుడి సేవలో, భగవంతుడి నామజపంలో, భగవంతుడి లీలలు వినడంలో, భగవంతుడికి సంబంధించిన సేవలు చేయడంలో గడపట్లేదో వాళ్ళ ఆయుష్ ఉదయించి అస్తమించేటువంటి సూర్యుడు తగ్గిచ్చేస్తున్నాడు. ఇంకో రోజు ఎక్స్ట్రాగా బతికామని ఆనందపడటం కాదు, మృత్యువుకి ఒక రోజు దగ్గరగా వెళ్ళిపోయాం. ఆ శుద్ధ భక్తిలో గడవనటువంటి ఆ రోజు, ఆ క్షణం వేస్ట్ అయిపోయినట్టే, మళ్ళీ తిరిగి రాదు. ఈ మాట ఇక్కడ అంటున్నారు అంటే నెక్స్ట్ మాట భక్తిలో గడిచినటువంటి టైం ఎలా ఉంటుంది అనే విషయం చెప్పడం గురించే కదా. సో ఇదే టైంని గనక మన నామం చెప్పుకోవడంలో కానీ, ఆయన కథలు వినటంలో కానీ, ఆయన కథలు చదవడంలో కానీ, ఆయన సేవలో కానీ గడిపితేట అది డిపాజిట్. దేనికి డిపాజిట్ అంటే మన ఆధ్యాత్మిక జీవితానికి డిపాజిట్. అది మనకి గ్యారంటీడ్ గా ఆధ్యాత్మిక జీవితం వస్తుంది, ఆధ్యాత్మిక లోకానికి తలుపులు తెరచబడతాయి మనకి అని చెప్పి ఇక్కడ ఈ పర్పట్లో ప్రభుపాద రాస్తారనమాట. మిగతా టైం అంతా మనం అనుకుంటాం అదేంటండి, నేను నా శరీరాన్ని మెయింటైన్ చేసుకోవాలి కదా, నేను పిల్లల్ని పెంచుకోవాలి, ఇల్లు చేసుకోవాలి, ఇవన్నీ కూడా భగవంతుడిని సెంటర్ గా పెట్టకుండా మనం చేస్తే గనక వృధా అయిపోయినటువంటి టైమే, కేవలం మనం మృత్యువుకి దగ్గర అవుతున్నటువంటి సమయమే. వీటన్నిటినీ కూడా మనం ఆధ్యాత్మికం చేసేసుకోవచ్చు. ఎలాగా? మనం లేచి స్నానం చేయొచ్చు. ఎందుకని? భగవంతుడికి సేవ చేయడం కోసం. మనం వంట వండొచ్చు భగవంతుడికి నైవేద్యం పెట్టడం కోసం. పిల్లల్ని పెంచొచ్చు మనం బ్రహ్మాండంగా, వాళ్ళు కూడా ఆత్మలు, భగవంతుడికి వాళ్ళు సేవ చేసుకునేటట్టు చేయడం కోసం. ప్రతిదీ భగవంతుడి సెంటర్డ్ గా చేసేసుకుంటే ఏ పని కూడా లౌకికం కాదు, ఏ పని కూడా మెటీరియల్ కాదు. ప్రతి పని స్పిరిచువల్ అయిపోతుంది, ప్రతి నిమిషం స్పిరిచువల్ గా స్పెండ్ అయినట్టు అవుతుంది, ప్రతి నిమిషం స్పిరిచువల్ గా డిపాజిట్ అయినట్టు ఉంటుంది. అది గ్యారంటీడ్ గా మనల్ని ఏం చేస్తోందంటే ఆధ్యాత్మిక లోకానికి కొంచెం దగ్గరికి తీసుకెళ్తోంది, తలుపులు ఓపెన్ చేసి పెడుతోంది మనకి. ఇదే సమయాన్ని భగవంతుడికి పక్కన పెట్టేసేసి మనం ఎంత బ్రహ్మాండంగా స్నానం చేసినా, ఎంత మంచి లోషన్స్ వేసుకున్నా, ఎంత మంచిగా డ్రెస్ చేసుకున్నా, ఎంత హై క్వాలిటీ లైఫ్ మనం బతికినా, మన ఇంట్లో కాస్ట్లీయెస్ట్ వస్తువులున్నా, గొప్ప ఇల్లున్నా, మనం గొప్ప చదువులు చదివినా, గొప్ప ఉద్యోగం చేసినా, గొప్ప పేరు తెచ్చుకున్నా గానీ ఏమీ ఉపయోగం లేదు. అది కేవలం లౌకికమైన జీవితమే. అది ఎందుకు ఉపయోగపడదు? ఇలాంటి జీవితాన్ని మళ్ళీ గడుపుతాం నెక్స్ట్ జన్మలో. అందువల్ల ఆధ్యాత్మికంగా గడపని ప్రతి క్షణం మనం వేస్ట్ చేసినట్టే, మృత్యువుకి దగ్గర అవుతున్నట్టే. ఇంకొక మాట ఇక్కడ, వాళ్ళందరూ చదువుకోగలిగిన వాళ్ళే, సాంస్క్రిట్ చదువుకోగలిగిన వాళ్ళే, శౌనకాది ఋషులు, సూత గోస్వామి వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే శుద్ధ భక్తుడి నోటి నుంచి గనక వింటే అది ఆయింట్మెంట్ లాగా పనిచేసి మమ్మల్ని ఫస్ట్ శుద్ధపరుస్తుంది, ఆ తర్వాత మాకు అర్హత వస్తుంది చదివింది అర్థం చేసుకోవడానికి. సో అందుకని మేము ఫస్ట్ వింటాం. శుద్ధ భక్తుడి నోట్లోంచి వస్తున్నటువంటి మాటలు మా చెవుల ద్వారా మా లోపలికి వెళ్ళి మమ్మల్ని శుద్ధపరుస్తాయి. మమ్మల్ని శుద్ధపరిచినప్పుడు రేపు మేము తెరిచి ఆ పుస్తకం చదివినప్పుడు మాకు అది అర్థం అవుతుంది, మాకు తెలుస్తుంది ఇంకా ఆ విషయం. ముందు మేము ఫస్ట్ క్లీన్ అవ్వాలి, మాకు ఈ యాంటీడోట్ పడాలి, శుద్ధ భక్తుడి నోట్ నుంచి వినే మాటలు యాంటీడోట్ పడాలి. ఇప్పుడు ఈ భాగవతం క్లాస్ మనం చెప్పుకుంటున్నప్పుడు, భాగవతం నేను ఈ లైన్స్ నే నేను రిపీట్ చేస్తున్నప్పుడు, మీరందరూ శ్రద్ధగా వింటున్నప్పుడు మీ అందరి చెవుల్లో, నా చెవులో, అందరి చెవుల్లో ఆ యాంటీడోట్ పడుతుంది. ఈ గంటన్నర శ్రద్ధగా కూర్చుని, చాలా సార్లు నేను ఎందుకు బాధపడతానంటే అవకాశాన్ని అందిపుచ్చుకోలేనప్పుడు ఎవరైనా చాలా బాధపడుతూ ఉంటాను నేను. ఇవన్నీ స్కాన్ చేయడం ఈజీ పని కాదు.
ఐ am ఆల్వేస్ ఇండెక్టెడ్ టు ఫర్ దట్ టాస్క్ ఫర్ భవానీ మాతాజీ. చిన్న పిల్లని పెట్టుకొని ఆవిడ జయత్ర బర్త్డే చిన్న పిల్లని పెట్టుకొని మొత్తం 12 క్యాంటో బుక్స్ ని స్కాన్ చేసి పెట్టేశారు ఆవిడ. ఎందుకని? బుక్ లేని వాళ్ళు దాన్ని చూసి చదివి వాళ్ళు కూడా బెనిఫిట్ తీసుకోవచ్చని. కానీ చాలా తక్కువ మంది డ్రైవ్ లోంచి ఆ బుక్స్ ని తీసి చదవాలని కానీ ప్రయత్నం చేద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం, తప్పో ఒప్పో అసలు మనం ప్రయత్నం అంటూ స్టార్ట్ చేద్దాం, లేకపోతే మనకి మనం చదువుకుందాం, లేకపోతే మనం హెల్ప్ తీసుకుందాం, మనకి సరిగ్గా రాకపోతుంటే ఎవరైనా ఒకళ్ళని పక్కన పెట్టుకొని నేను తప్పు చదివితే చెప్పండి అని ఆ ప్రయత్నం మనం చేయట్లేదు. చూసారా? ప్రయత్నం మనం చేయనప్పుడు, మనకి ఇంట్రెస్ట్ ఉంది అని మనం చూపించినప్పుడు మన మీద అనుగ్రహం ఎలా వస్తుందండి? భగవంతుడు మన మీద ఆ అనుగ్రహాన్ని చూపించడు, మనం ఎదగలేము. ఎక్కడైనా లైఫ్ లో ఎప్పుడైనా ఎలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు ఫెయిల్ అవుతారు. అన్ని ఏమీ తెలియని వాళ్ళు ఫెయిల్ అవ్వరు. ఎప్పుడు తెలుసుకోవద్దు అని అనుకుంటారు చూసారా, వాళ్ళు ఫెయిల్ అవుతారు. నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఉంది. నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి నేర్చుకుంటాను, నాకేమిటి అహంకారం, నాకేంటి ప్రెస్టేజు, నాకు సరిగ్గా చదవడం రాకపోతే సరిగ్గా రాలేదు, నన్ను కరెక్ట్ చేస్తారు ఒకళ్ళు అని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు చూసారా, తప్పకుండా ఎదుగుతారు. ఏ రోజు వాళ్ళు ఫెయిల్యూర్ కారు. ఎన్నిసార్లు కిందకు పడినా లేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లేవడం తెలుసు, మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేయడం తెలుసు, నేర్చుకోవడం తెలుసు. అక్కర్లేని అహంకారాన్ని, అహంభావాన్ని చుట్టూ పెట్టేసుకుని అబ్బే నేనేంటి, అందరూ నవ్వుతారేమో నేను చదివితే, నేను తప్పులే చదవకూడదు, అసలు నేను తప్పులు చదువుతున్నాను కాబట్టి అసలు చదవడమే మానేస్తాను, నేను అది ఇప్పుడు అది ఎవరో ఓపెన్ చేసి చదువుతారులే, అది సరిగ్గా లేదు, ఏదో వంకలు ఎతుకుతాను చూసారా ఒక పని చేయడానికి, చేయకపోవడానికి. ఆ వంకలే మనల్ని ముంచేస్తూ ఉంటాయి. ఒక్క వంక చాలు బాగుపడడానికి, చెయ్యాలి అనేది. సో ఇక్కడ శుద్ధ భక్తుడి నోటి నుంచి వినడం అనే దాని యొక్క అది ఎలా మాకు ఒక యాంటీడోట్ గా పనిచేస్తుంది అని చెప్పేసి సూత గోస్వామి, సౌనకాది ఋషులు మాట్లాడుకుంటున్నారనమాట. ఈ పర్ఫెక్ట్ మొత్తం నేను చదవాలి అని నోట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది చాలా బాగుంది పర్ఫెక్ట్. బట్ మనం టైం రన్ అయిపోతాం కాబట్టి మీరందరూ కూడా ప్లీజ్ గో బ్యాక్ 2.3.17 చదవండి. లేకపోతే ఎవరైనా ఫాస్ట్ గా చదవగలిగే డివోటీస్ ఉంటే టర్న్స్ తీసుకొని చదవండి. 2 పారాగ్రాఫ్స్ ఉంది. ఎవరైనా చదవండి. నేను ఆ ఫాస్ట్ గా చదివే అని కండిషన్ పెట్టకుండా ఉండాల్సింది. అక్కడే నేను సగం మందిని ఫిల్టర్ చేసినట్టు అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎవరు చదవాలనుకుంటే వాళ్ళు చదవండి. భక్తియుత సేవను వేగపరచుట ద్వారా శ్రీకృష్ణ భగవానునితో గల మన సంబంధమును అనుభూతమునర్చుకొనుటకు మానవ జన్మను సద్వినియోగపరచుట యందు గల మహత్తును ఈ శ్లోకము పరోక్షముగా ధ్రువపరచుచున్నది. కాలము మరియు తరంగములు ఏ మనిషి కొరకును ఆగవు. సూర్యుని ఉదయాస్తమయములతో సూచింపబడేది సమయమును ఆధ్యాత్మిక విలువలను గుర్తించుట యందు చక్కగా వినియోగించినచో అట్టి కాలమును వ్యర్థపరిచినట్లే కాగలదు. వృధా పరపబడిన కొద్దిపాటి జీవనకాలం సైతము ఎంతటి బంగారంతోనైనను చెల్లుబాటు కాబోదు. జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వమును మరియు తన శాశ్వత ఆనంద మూలంను గుర్తించుట కొరకే మానవ జన్మ అతనికి ఒసగబడినది. ఆనందమనున్నది జీవుని సహజ స్థితి కనుక జీవుడు ఆనందాభిలాషి అయి ఉండును. కానీ అతడు దానిని భౌతిక జగమునందు పొందుటకు వ్యర్థముగా యత్నించుచున్నాడు. జీవుడు సహజంగా పూర్ణతత్వపు ఆధ్యాత్మిక విస్ఫులింగం వంటివాడు. అతని ఆనందము ఆధ్యాత్మిక కర్మల యందే పూర్ణంగా అనుభూతం కాగలదు. శ్రీకృష్ణ భగవానుడే ఆ పూర్ణతత్వమై ఉన్నాడు. అతని నామము, రూపము, గుణము, లీలలు, పరివారము, వ్యక్తిత్వము మొదలుగునవన్నీయును అతనితో ఏకమై ఉన్నవి. సరి అయిన భక్తియోగ మార్గము ద్వారా ఈ శక్తులలో ఏదియో ఒక దానితో మనుజుడు సంపర్కమును పొందినంతనే పూర్ణత్వ ద్వారము శీఘ్రమే తెరుచుకొనును. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అట్టి సంపర్కమును గూర్చి ఈ క్రింది వాక్యములలో వివరించి ఉన్నాడు. భక్తియుత సేవ యందలి యత్నములు ఎన్నడును వృధా కావు, వైఫల్యము సైతము కలుగబోదు. అట్టి కర్మల స్వల్ప ఆరంభమైనను భయమనేడి మహాసముద్రము నుండి మనుజుని రక్షించగలదు. నరములలో ఎక్కించబడిన శక్తివంతముగా ఔషధము శీఘ్రమే దేహం అంతటను ప్రభావము చూపునట్లు కర్ణముల ద్వారా లోనికి చేరిన దివ్య భగవత్ కథలు అతి సామర్థ్యముతో పనిచేయగలవు. వృక్షములోని ఒక భాగము ఫలమంతమగుట దాని ఇతర భాగములు కూడా ఫలమంతమగుటను సూచించినట్లు దివ్య కథల శ్రవణానుభవము పూర్ణానుభవమును సూచించును.
సుఖదేవ్ గోస్వామి వంటి పరమ భక్తుల సన్నిధిలో కలిగడి అట్టి క్షణమాత్ర అనుభూతి మనుజుని నిత్య జీవనమునకు తయారు చేయగలదు. కృష్ణ భక్తి యందు సదా నియుక్తుడైన తన అస్తిత్వమును పవిత్రమనర్చుకున్నటువంటి ఆ విశుద్ధ భక్తుని ఆయువును హరించుటలో సూర్యుడు విఫలత్వము చెందును. మృత్యువనున్నది నిత్య జీవుని భవరోగమునకు చిహ్నమై ఉన్నది. అట్టి భవరోగ కారణమునని అతడు జన్మ మృత్యు జరా వ్యాధులకు గురి అవుచున్నాడు. ఇంకొకళ్ళు ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ. దానము వంటి లౌకిక పుణ్య కర్మల శృతి శాస్త్రములందు ఉపదేశించబడినవి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపి ఉన్నారు. యోగ్యుడగు వ్యక్తికి ఒసగబడేడి ధన దానము తదుపరి జన్మకు అభయదాయకమైన ధన సంచయమై ఉన్నది. అటువంటి దానమును బ్రాహ్మణునకు ఒసగవలెనని ఉపదేశించబడినది. ఒకవేళ ధనమును ఆ బ్రాహ్మణునికి దానము ఒసగినచో తదుపరి జన్మమున అంతే మొత్తములో తిరిగి లభించగలదు. ఒకవేళ దానిని సగము విద్య బడసిన బ్రాహ్మణునికి ఒసగినప్పటికీ అది రెండింతలుగా తిరిగి లభించును. ఒకవేళ ధనమును విద్వాంసుడును పూర్ణయోగుడును అగు బ్రాహ్మణునికి దానము మోసగినచో అది 1000 రెట్లు అధికముగా తిరిగి లభించును. ఇక ధనమును వేద పారంగతునికి ఒసగినచో అది అనంత రెట్లు అధికముగా తిరిగి లభించును. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని గూర్చి తెలియుటయే వేద జ్ఞానపు చరమ లక్ష్యమై ఉన్నది. అనగా ధనమును దానమిచ్చినచో తప్పక తిరిగి లభించున అనేది పూచి కలదు. అదే విధంగా శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణ భగవానుని దివ్య కథల శ్రవణ కీర్తనములతో గడిచినటువంటి క్షణకాలమైనను నిత్య జీవనమునకు పూర్ణమగు పూచి అయి ఉన్నది. మద్ధామ గత్వా పునర్జన్మన విద్యతే. అనగా కృష్ణ భక్తునికి నిత్య జీవనపు అభయత్వము ఉండనే ఉన్నది. ప్రస్తుత జన్మమున అతని ముసలితనము లేదా వ్యాధి అట్టి అభయదాయక నిత్య జీవనమునకు ప్రేరణ అయి ఉన్నది. హరే కృష్ణ. బ్రాహ్మణులకు ఇచ్చిన డబ్బు ఎలా అయితే వృద్ధి చెందుతుందో, శుద్ధ భక్తుల సాంగత్యంలో భగవంతుడి కథ వింటూ వాళ్లతో గడిపినటువంటి ప్రతి ఒక్క క్షణము మనకి నిత్య జీవనానికి అంటే ఎటర్నల్ లైఫ్ కి, భగవంతుడి లోకానికి వెళ్లే డోర్లని ఓపెన్ చేసి ఆ జర్నీకి ఆ క్షణం మనకి అది గ్యారంటీడ్ గా మనం ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ ని పొంది మనం మోక్షం పొందుతాం అనే విషయానికి అది గ్యారంటీడ్ పూచి. వేరే గ్యారంటీ ఏం అవసరం లేదు మనకి. అంటే భక్తుల సాంగత్యంలో భాగవతాన్ని వినడం, చదవడం, శుద్ధ భక్తుల దగ్గర నుంచి విని స్పెండ్ చేస్తున్న ఒక్కొక్క నిమిషం మనకి ఎలాంటి బెనిఫిట్ రిటర్న్ ఇస్తుందో చూడండి. ఇప్పుడు ఈ రోజు దొరికితే 10 రోజుల్లో అయిపోయేటువంటి టెంపరేటరీ బెనిఫిట్ కాదు, నిత్యంగా మనతోటి ఉండేటువంటి బెనిఫిట్ ని మనకి ఇస్తోంది. అంటే ఈ సెషన్స్ మనకి ఎంత వీటిని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఇవి ఏ కారణానికి మనం వీటిని పక్కన పెట్టకుండా చదవడం కానీ, వినడం కానీ, చేయడం కానీ, వీటిని ఎంత మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి మన లైఫ్ లో. ఇలా కాకుండా గడిపిన ప్రతి క్షణంకి పూచి లేదు, అది తిరిగి రాదు, అది అయిపోయినట్టే అక్కడికి. సూర్యుడు కూడా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ జీవితాన్ని హరించలేడు. ఎందుకంటే భక్తిలో గడిచినటువంటి ఆ క్షణం వాళ్ళకి ఏం గ్యారంటీ ఇస్తుంది? వాళ్ళ ఎటర్నల్ లైఫ్ ని గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి సూర్యుడు హరించినట్టు కాదు. అది ఇక్కడ సూత గోస్వామికి సౌనకాది ఋషులు మాట్లాడుతున్నటువంటి మాట. వీళ్ళేం అల్లాటప్ప వాళ్ళు కాదు, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. 18 ఇది ఎప్పుడెప్పుడు మీకు డివోషన్ లో మనం లో అవుతున్నాము, మనం భక్తుల సాంగత్యంలో ఉండలేకపోతున్నాము అని అనుకున్నప్పుడల్లా నేను ఇంపార్టెంట్ శ్లోకాస్ మీకు లాస్ట్ ఒక శ్లోకా చెప్పాను 2nd చాప్టర్ లో. దాని పర్పట్ ఎక్కడ మనకి ఎలాంటి చాంటింగ్ లో ఎలా ఎదగాలని ఇదొక శ్లోకం. ఈ పర్పట్స్ అన్ని అప్పుడప్పుడు వెళ్ళి చదువుకుంటూ ఉంటే మనం భక్తిలో స్లాక్ అవుతున్నప్పుడల్లా మనల్ని మనం మళ్ళీ తిరిగి ట్రాక్ లో పెట్టుకొని జపం చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మన శుద్ధ జపానికి దారి తీయాలి.
तरवः किं न जीवन्ति वस्त्रा किं न स्वसन्त्युता न खादन्ति न मेहन्ति किं ग्रामे पशवो परे. వృక్షములు జీవించుట లేదా, కమ్మరి వాని కొలిమితిత్తులు గాలి పీల్చుట లేదా, మన చుట్టుగల పశువుల ఆహారముని భుజించుట లేదా, వీర్యస్థలనము చేయుట లేదా. హరే కృష్ణ. ఇంక ఇప్పుడు నుంచి ఏమంటున్నాడంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, ఇవి చెయ్యకపోతే నీ జీవితం మిగతా జీవుల కంటే ఏం పెద్ద గొప్పది కాదు. చాలా మంది ఏం చేస్తాం, ఈ రోజుల్లో మన ఎఫర్ట్ అంతా దేనికి ఉంటుంది, ఎక్కువ రోజులు బతకడానికి ఉంటుంది. ఏం చేస్తే ఎక్కువ రోజులు బతుకుతాం, ఎలా ఉంటే మనం ఎక్కువ రోజులు బతుకుతాం అనే తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజులు రోగాలు లేకుండా, ఎక్కువ రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికితే గొప్ప వాళ్ళం అని ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అంటే, సహజంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా గొప్ప విషయాలు, లౌకికంగా బాగా ఎక్కువ డబ్బులు సంపాదించిన, లౌకికంగా బాగా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళని మనం గొప్ప వాళ్ళ కింద కీర్తిస్తూ ఉంటాం అనమాట. లేకపోతే ఎవరైనా ఎక్కువ రోజులు బతికితే, అబ్బా బ్రహ్మాండంగా 70s 80s లో కూడా బ్రహ్మాండంగా ఉన్నాడండి, అసలు ఏం పెట్టినా తినేస్తున్నాడు, ఎక్కడికైనా నడిచేయగలుగుతున్నాడు, ఏ పనులైనా చేసుకోగలుగుతున్నాడు, వీటిని మనం కీర్తిస్తాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, చెట్లు కూడా 100,000 సంవత్సరాలు బతుకుతాయి. మా ఊర్లోకి వెళ్ళి చూసామంటే 2,000 సంవత్సరాల క్రితం చెట్టు కూడా బతికే ఉంది. అంత మాత్రం నా చెట్టు గొప్పదైపోతుందా, గొప్ప జీవితం అయిపోతుందా ఆ చెట్టు జీవితం? అంటే ఎక్కువ రోజులు బతకడం అనేది, ఎక్కువ రోజులు బతికి తిని పడుకొని నిద్రపోయి లేచి సుఖాలను అనుభవించడం అనే జీవితం గొప్ప జీవితం అవుతుందా? అలా అనుకుంటే చెట్లు కూడా గొప్ప జీవితమే అవ్వాలి. శంకరాచార్యులు, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ చాలా చిన్న వయసులోనే శరీరాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కువ రోజులు బతకలేదే, మరి వీళ్ళని కూడా గొప్పవాళ్ళు అంటున్నాం అంటే ఏంటి? అక్కడ ఆధ్యాత్మిక జీవితంలో గడిపిన జీవితమే గొప్ప జీవితం. ఎక్కువ రోజులు బతికుండడం అనేది గొప్ప జీవితం కాదు. బ్రహ్మాండంగా ఊపిరి తీసుకోవడం అనేది గొప్ప జీవితం కాదు. ఈ కమ్మరివాడి కొలమిలో తిత్తులు ఉంటాయి చూసారు, గాలి ఊదుతూ ఉంటారు, ఆ నిప్పు, అవి బ్రహ్మాండంగా తీసుకుంటూ ఉంటాయి గాలి, మనుషుల కంటే కూడా. అంటే ఎంత ఎక్కువ కాలం బతికాం అనేది కాదు, ఎక్కువ కాలం బతికిన జీవితం భగవంతుడి చింతన లేకుండా, భగవంతుడి సేవలో గనక గడపకుండా బతికుంటే అది వేస్టే, అది ముఖ్యమైన జీవితం కాదు. ఎంత తక్కువ కాలం బతికినంత కాలం భగవంతుడి సేవలో బతికితే అలాంటి జీవితం గొప్ప జీవితం అని చెప్పి ఇక్కడ ఈ ఋషులు చెట్లని, కమ్మరి వారి తిత్తులని ఉదాహరణగా చెప్తున్నాయి. వృక్షాలు బతకట్లేదా, కమ్మరి వాడి కొలిమి తిత్తులు గాలి పీల్చటలేదా, మన చుట్టూ గల పశువులు ఆహారమును భుజించటలేదా, వీర్య స్ఖలనము చేయటం లేదా? ఎందుకు ఎక్కువ కాలం బతకాలి, ఎందుకు హెల్దీగా ఉండాలని అనుకుంటారంటే, ఈ పనులన్నీ చేయడానికి, తినటానికి, పడుకోవడానికి, సుఖాలను అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి. యానిమల్స్, జంతువులు కూడా చేస్తున్నాయి ఆ ఆనందం, జంతువులు కూడా పిల్లల్ని కంటున్నాయి, జంతువులు కూడా భుజిస్తున్నాయి. అవి అలాంటి జీవితం ఎందుకు పనికిరాని గొప్ప జీవితం. ఎంత కాలం బతికినా సరే కేవలం జీవితాన్నంతా దీని గురించే గనక ఉపయోగించి ఏ రోజు ఒక్కసారి కూడా భగవంతుడి నామాన్ని చెప్పుకోలేదు, భగవంతుడి సేవలకి పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని పార్టిసిపేట్ చేయలేదు, భగవంతుడి కథ వినలేదు, ఏమీ చేయని జీవితం ఎంతకాలం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అయ్యా? అలాంటి జీవితాలు వృధా జీవితాలు అని చెప్పి ఇక్కడ వీళ్ళు సౌనకాది ఋషులు చెప్తున్నారు అన్నమాట. 19th శ్లోక. సవిద్వరాహోష్ట్రకరై సంసుతః పురుషః పశుః నయత్ కర్ణపతో పేతో జాతు నామ గదాగ్రజః. శునకములు, సూరకములు, ఒంటెలు, గార్ధబముల వంటి వారు సమస్త దుఃఖముల నుండి తరింపచేయు శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలను ఎన్నడును శ్రవణము చేయని మనుజులనే సంస్తుతి కావింతురు. శ్రీకృష్ణ. ఎవరైనా మీరు భాగవతం వింటున్నాము అంటే ఎందుకెళ్ళి వింటున్నారండి, మీకేం పని పాటలేదా, మీకు ఎంజాయ్ చేయడం చేత కావట్లేదా అంటే అలాంటి వాళ్ళని ఏమనాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. సునకములు, సూకరములు, ఒంటెలు, గార్ధబములు వంటి వారు సమస్త దుఃఖముల నుండి తరింపజేయు శ్రీకృష్ణ భగవానిని దివ్యలీలలను ఎన్నడూనూ శ్రవణం చేయని మనుజులనే సంస్కృతి కావించురు.
నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అస్సలు బాగోదు. ఎవరైతే భౌతికమైన ఎవరైతే కృష్ణ కథలు వినని వాళ్ళని పొగిడి మీరు బెస్ట్ అండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, మీరు గ్రేట్ అండి అని భగవంతుడి కథలు వింటూ భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళని నిందిస్తూ ఉంటారు. వాళ్ళని ఇక్కడ ఈ ఋషులు ఎవరితో పోల్చారంటే కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలతో పోల్చారు. అలాంటి వాళ్ళకే భాగవతం యొక్క విలువ తెలీదు. అవి వింటున్న వాళ్ళని పొగడ్డం వాళ్ళకి చేత కాదు, సహాయం చేయడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళే వాళ్ళని డిస్కరేజింగ్ గా మాట్లాడతారు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకని వీళ్లతోటే పోల్చారు అంటే, ఈ 4 జంతువులతోనే ఎందుకు పోల్చారు అంటే, నేను చాలా మందికి పెట్స్ ఉంటాయి, నేను ఎవరిని ఏ పెట్ ని ఇది చేయడం అన్నట్టుగా చెప్పట్లేదు, జస్ట్ నేచర్ చెప్తున్నాను. విశ్వాసంగా ఉంటాయి కుక్కలు, చాలా విశ్వాసంగా ఉంటాయి మాస్టర్ కి. మనుషులు కూడా అంతే విశ్వాసంగా పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంటారు శాలరీస్ కోసం, అన్ని పక్కన పెట్టేసేసి. ఇంకా కొంతమంది ఉంటారు, నేను ఏదైనా తింటానండి అంటారు. ఏదైనా తినేవి పందులు, ఏవైనా తింటాయి అవి. కొంతమంది ఏ జంతువునైనా తినేస్తాను, ఏమైనా తినేస్తాను, ఏదో అసలు నాకు అసలు అది ఇది అని ఏం లేదు, నేను ఏమైనా, అది గొప్పతనం కాదు. అది ఏం చూపిస్తోంది అంటే మనకు ఇంకొక జంతువు లక్షణాన్ని చూపిస్తోంది. మనం మనుషులం కానీ మనలో జంతువు లక్షణాన్ని చూపిస్తుంది. అందుకని ఏదైనా తినేసే వాళ్ళని హాగ్స్ తోటి, పందులతోటి పోలుస్తారు. ఒంటెల్లో ఉండే లక్షణం ఏంటంటే, ఒంటె ముళ్ళుని తింటూ ఉంటుంది. ముళ్ళుని తినేటప్పుడు తన నాలిక కోసుకుపోతూ ఉంటుంది అనమాట. ఆ కోసుకుపోతున్న నాలిక నుంచి రక్తం కారుతూ ఉండి అది తింటున్న ముళ్ళు రుచిగా ఉంటాయి అన్నమాట. అది అబ్బా ఎంతో బాగున్నాయని నవ్వుతూ ఉంటుంది. మనం కూడా భౌతికమైన జీవితంలో, సంసార జీవితంలో, కుటుంబం కోసం మన రక్తాన్ని ఖర్చు పెట్టి, మన రక్తాన్ని ధారబోసి కష్టపడి అందరికీ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి, అందరినీ మెప్పించాలి, అందరికీ మంచి చేయాలి అని మన రక్తాన్ని ధారపోస్తూ, మన రక్తాన్ని మనం తాగుతూ సర్వైవ్ అవుతూ ఉంటాము. అంత ఫ్యామిలీ అటాచ్మెంట్స్ మనకి. అన్ని పక్కన పెట్టేస్తాం, ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెట్టేస్తాం, భగవంతుడిని పక్కన పెట్టేస్తాం, కింద మీద పడిపోయి రక్తాన్ని చిందిస్తూ, రక్తాన్ని ధారబోస్తూ, మన రక్తాన్నే మనం పీల్చుకుని తాగుతూ సుఖంగా ఉన్నాం అనుకుంటాం. అంతలా కష్టపడుతూ ఉంటాం కుటుంబ జీవితానికి. గాడిదల విషయం ఎందుకంటే, ఆ మాస్టర్ ఇచ్చేటువంటి చిన్న తిండి కోసం మోయరాని మోపులు మోస్తూ ఉంటుంది ఆ గాడిద. పాపం ఇంత కష్టపడి పొగలంతా మోసింది కదా అని రాత్రి ఆడగాడి దగ్గరికి వెళ్తే అదొక తన్నుదంటుంది, బయటికి పడుతుంది. సో మనం కూడా ఏం చేస్తుంటాం, అమ్మో నా పిల్లలు అసలు ఏది మా పిల్లాడు ఇది అడిగాడంటే నేను ఇవ్వకుండా ఉండకూడదు, అసలు నేను అనుభవించలేదు కాబట్టి వాళ్ళకి ఇంతలు నేను పెట్టేసి ఇచ్చేసేయాలి అన్ని. నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడిపోయినా పర్వాలేదు, నేను కింద మీద పడిపోయినా పర్వాలేదు, వాడు వచ్చి రేపు పొద్దున్న నన్ను ఒక మాట తిట్టినా నాకు పర్వాలేదు, నేను మాత్రం వాళ్ళకి అన్ని ఇస్తాను, అన్ని చేస్తాను, వాళ్ళని ఎత్తినే పెట్టుకుంటాను అని పని చేస్తుంటాం మనం. ఇవన్నీ నేను చెప్పట్లేదండి, ఇది చదివేటప్పుడు ఇది ఎంత ప్రభుపాద రాశారు దీంట్లో. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ నాకు కూడా నేను చెప్పుకునే విషయాలు. సో వీళ్ళు ఈ 4 ఏ రోజు ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం వైపుకి మొగ్గు చూపకుండా భౌతికమైన విషయాలనే అనుభవిస్తూ అవి చేస్తున్న వాళ్ళని పొగుడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళని మనుషుల కింద కేటగరైజ్ చేయలేదు సౌనకాది ఋషులు. ఈ 4 కేటగిరీస్ లోకి పెట్టేశారు వాళ్ళు. క్యామిల్స్, హాగ్స్, డాగ్స్, వీళ్ళ దానిలోకి వాటిని పెట్టేశారు అనమాట. పెట్టి వాళ్ళు మనుషులు అనక్కర్లేదయ్యా, వాళ్ళకి వచ్చే జన్మలు, నెక్స్ట్ వచ్చే జన్మలు ఈ జన్మల్లోనే ఉంటాయి. వీళ్ళు ఏ రోజు కూడా భాగవతాన్ని అప్రిషియేట్ చేయలేరు. ఎలాంటి భాగవతం? మన కష్టాలన్నిటినీ తీర్చేసి పాపాలు తీర్చేటువంటి భాగవతాన్ని ఏ రోజు వీళ్ళు అప్రిషియేట్ చేయలేరు, ఎంకరేజ్ చేయలేరు, చదవమని చెప్పలేరు అని చెప్పి ఇక్కడ ఈ ఋషులు చెప్తున్నారు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ తర్వాత 5 శ్లోకాలు వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరైతే
భగవంతుడి మనిషిలాగా కనిపిస్తున్నారో కానీ వాటిని వేటికి ఉపయోగించాలో వాటికి ఉపయోగించట్లేదో అట్లాంటి వాళ్ళు ఇలాంటి జంతువుతో సమానం అనే విషయాన్ని, అంటే వాళ్ళు మనకి ఎందుకు ఆ హింట్ ఇస్తున్నారంటే, మనం అలాగే కనుక బతికామంటే మనం వచ్చే జన్మలు అవి అవుతాయి అని చెప్పడం కోసం వాళ్ళు మనకి హింట్ ఇస్తున్నారు. మనల్ని ఏదో తిట్టాలనో, మనల్ని తక్కువ చేయాలనో, మనల్ని ఇబ్బంది పెట్టాలనే కాదు. అయ్యో నీకు ఇచ్చినవి ఎందుకు, నీకు చెవులు ఇచ్చింది ఎందుకు, నువ్వు వాటిని పాము చెవుల్లాగా చేసేసుకుంటున్నావు, నీకు నాలుగు ఇచ్చింది ఎందుకు, దీనికోసం నువ్వు ఉపయోగించాలి, నువ్వు దాన్ని వేరే దానికి ఉపయోగించేస్తున్నావు. నేను టక్క ఎక్కువ డీటెయిల్ కాకుండా ఈ 5 చెప్పాలా నెక్స్ట్ వీక్ చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఒక చిన్న ప్రివ్యూ లాగా చెప్తాను. ఈ నెక్స్ట్ 5 శ్లోకాలు నెక్స్ట్ వీక్ మనం చూసుకోవచ్చు. సో ఎవరైతే వాళ్ళ చెవులని భగవంతుని కథలు వినడానికి ఉపయోగించరో వాళ్ళ చెవులు పాము చెవులు లాంటివిట. నాలుక ఎవరైతే భగవంతుడి నామాన్ని చెప్పుకోవడానికి గాని, కీర్తించడానికి, నలుగురిలో మంచి మాట్లాడడానికి, భగవంతుడి కథలు చెప్పడానికి ఉపయోగించకరో వాళ్ళ నాలుక కప్ప నాలుక, ఊరికే బెక 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 అని అనవసరంగా అరుస్తూనే ఉంటుంది. దాని అరుపే దానికి ముప్పు తెచ్చిపెడుతుంది. ఎందుకని అంటే పాములకి అది ఎక్కడుందో చెప్తుంది అనమాట. ఎవరైతే భగవంతుడి శ్రీ విగ్రహం ముందర వంగి దండం పెట్టుకోరు, చాలా మందికి ఇది కొంచెం చాలా అవమానంగా ఉంటుంది. ఎవరు ఏం చాలా మంది ఉన్నారు, ఎవరు చూస్తారు, ఎలా బాగోదు, ఎలా వంగి పెట్టుకుంటామని అనుకుంటారు. అందంగా ఉన్నా సరే శరీరం, పై శరీరం, మంచి మంచి కిరీటాలు పెట్టుకున్నా సరే అది కేవలం బరువు మాత్రమే అంటున్నారు. ఇంకా ఎవరైతే, నేను శ్లోకాలు కూడా ఊరికే మీనింగ్ ఒకటి చదువుతా. శ్రీకృష్ణ భగవానుని పరాక్రమమును, అద్భుత కర్మలకు సంబంధించిన కథలను శ్రవణము చేయక ఆ దేవదేవుని శ్రేష్టముగు గాథలను బిగ్గరగా కీర్తించుట గాని, గానము చేయటం గాని చేయని వాడు సర్పబిలములను బోలిన కర్ణములు మరియు కప్ప నాలుకను బోలిన నాలుకను కలిగిన వానిగా భావింపబడును. ఎవరైతే వినరో చేయరో వేస్ట్ నాలుకలు అవి. ఆ జంతువుకి ఉండవలసిన నాలుకలు ఆ జంతువుకు ఉన్నట్టు చెవులు ఉన్నటువంటివి. ముక్తి ప్రదాతయగు ముకుందని ఎదుట వంగనిచో పట్టు తలపగా చుట్టబడినప్పటికీ శిరము కేవలము భారయుతమగు మోపుయే కాగలదు. హరిసేవనమునందు నియుక్తము కానిచో మొరయు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలం శవహస్తములే కాగలవు. అందంగా ఉన్న మొహం, కిరీటం పెట్టుకుంటే దేదీప్యమానంగా చూడడానికి ముచ్చటగా ఉంది, కానీ ఏ రోజు ఆ తల భగవంతుడి ముందు వంచి దండవత్ ప్రణాంసే చేయలేదు. అలాంటిది కేవలం బరువేనయ్యా, నీ తల నీకు భారమే. చేతులు ఏ రోజు భగవంతుడి సేవలో వినియోగించలేదు. ఆ చేతులకి అందమైన గాజులు వేసాం, ఉంగరాలు పెట్టాం, అలంకరించాం, క్రీములు రాసుకున్నాం, అన్ని చేసాం. వేస్ట్ అయ్యా, శవానికి ఉండే చేతులు లాంటివి నీ చేతులు కూడా. ఏ రోజు నువ్వు వాటిని భగవంతుడి సేవలో వాడలేదు కదా అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, విష్ణు భగవానుని సంజ్ఞార్థమగు ప్రాతినిధ్యములను గాంచని నయనములు నెమలిపించములోనున్న కన్నుల వంటివి. పవిత్ర ప్రదేశములకు చనుటటువంటి పాదములు వృక్షములు లాగా పరిగణింపబడినవి. నెమలి కన్నులు అందంగా ఉంటాయి, ఎందుకు పనికిరాదు, చూడలేము దాంతో ఏమి. నెమలి దీని మీద ఉండేటువంటి కన్నులు, నెమలి పించం మీద, అదేమంటారు, నెమలి పీకాక్ ఫెదర్, ఆ ఫెదర్ మీద ఉండేటువంటి కన్నులు ఎందుకు పనికిరావు. ఏ రోజైతే మనం భగవంతుడి దివ్య స్వరూపాన్ని చూడలేకపోతామో, అందంగా చూసి ఆ శ్రీ విగ్రహాన్ని మనలో నింపుకోలేకపోతామో, చూడడానికి ఇష్టం పడము. చాలా మంది గుడి వరకు వస్తారు, అటు నుంచి అటు క్యాంటీన్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినా కానీ వెళ్ళేది తిని క్యాంటీన్ మంచి ఫుడ్ దొరుకుతుందని. పైకి వెళ్ళి దేవుణ్ణి చూడడానికి అస్సలు టైం ఉండదు, ఓపిక ఉండదు. ఆ లైన్ లో ఎవరి నుంచి ఉంటారులే, మీరు వెళ్ళండి మేము బయట నుంచి ఉన్నాం అంటారు. చాలా మంది ఏంటంటే, నేను ఈ ట్రెండ్ గమనిస్తూ ఉంటాను, మీరు వెళ్ళి దర్శనం చేసుకురండి మేము కారులో కూర్చుంటాం అంటారు. మనం ఏదో పెద్ద ఇంద్రుడు చంద్రుడు అయిపోయినట్టు. ఆ లోపల ఉన్నది దేవాది దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టుకొని నమస్కరించి రావాలి. మన అస్తిత్వమే ఆయన మీద ఆధారపడి ఉంది. అక్కడ మనం ఏంటి గొప్ప చూపించుకోవడం. సో అలా లోపలికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకున్నటువంటి కాళ్ళు చెట్టు తొర్రల్లాంటివి, అవి ఎందుకు పనికిరావు, ఎక్కడికి వెళ్ళదు.
విశుద్ధ భక్తుని పాదపద్మధూళిని ఏనాడు శిరమున దాల్చని వాడు నిక్కముగా మరణించినట్టి వాడే అయ్యున్నాడు. విష్ణు పాద పద్మముల ఎందలి తులసీదళముల గంధమును ఎన్నడూ ఆగ్రానించని వాడు శ్వాసించుచున్నను శవమే అయ్యున్నాడు. ఎవరైతే శుద్ధ భక్తుల పాద ధూళిని ఏ రోజు ఎక్స్పీరియన్స్ చేయరో, అంటే శుద్ధ భక్తులకి వంగి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఆ పాదాన్ని తల మీద పెట్టుకోవడం. పుణ్యక్షేత్రాలకి వెళ్తే అక్కడ శుద్ధ భక్తులు నడుస్తూ ఉంటారు. ఆ పుణ్యక్షేత్రాలకి వెళ్ళి ఆ క్షేత్రం మీద ఉన్న ఆ భూమికి తల వంచి నమస్కారం చేసి ఆ మట్టి మన తల మీద అంటుకునేటట్టు చెయ్యని రోజున అలాంటి చెయ్యని వాళ్ళ స్థిరము మరణించిన వాళ్ళతో సమాంట. వేస్ట్ అయ్యా నీ జీవితం. ఎవరైతే తులసీ దళం స్వామి పాదాలకి పెట్టినటువంటి తులసీ గంధాన్ని వాసన చూడలేదో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నా కానీ శవంతోటి సమానం. మనకి గుళ్ళకి వెళ్ళి ఆరతి చేసి ఇచ్చినప్పుడు భగవంతుడి పూలు ఇస్తారు. ఎప్పుడైనా భగవంతుడికి పెట్టిన పూలని మనం అలా తీసేసి వెంటనే పడేయకూడదు. వాటిని వాసన చూడాలి. ఫస్ట్ వాసన చూసి మన నెత్తి మీద పెట్టుకుని అప్పుడు వాటిని పడేయాలి. వాటిని అట్లా చాలా ట్రెడిషన్స్ నేను చూస్తున్నానండి. చాలా రాంగ్ గా చేస్తారు చాలా మంది. భగవంతుడికి నైవేద్యం పెట్టేస్తారు, అది అక్కడ వదిలేస్తారు అలాగా అలంకారం కింద. అది చాలా తప్పు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన ఫుడ్ ని తీసుకెళ్లి మొత్తం ప్రసాదంలో కలిపి ఆ గిన్నెలు కడిగిన తర్వాత ఎవరు తినకూడదు అసలు. ఆయనకి పెట్టిన భోజనాన్ని అలా ఆయన దగ్గర అలా పెద్ద వ్రతాలు నోములు చేసుకున్న ఆ ముందు అలా వదిలేస్తారు. అది అసలు ప్రసాదాన్ని అగౌరవపరిచి ప్రసాదాన్ని పట్ల తప్పు చేసినట్టు. దాన్ని తీసుకువెళ్ళి మొత్తం ప్రసాదంలో కలిపి అందరికీ ప్రసాదం పంచాలి. ఇది మా ఇంట్లో వాళ్ళే తినాలి, ఇది ఎవరికి ఇవ్వకూడదు. అలాంటి రూల్స్ అసలు ఎక్కడా లేవు. అవి కొత్తగా సృష్టించుకున్నటువంటి రూల్స్. ఎంతమందికి మనం భగవంతుడి ప్రసాదాన్ని ఇస్తామో అంత మనకి మంచిది, భగవంతుడికి సేవ చేసినట్టు. ఎప్పుడైతే మనం భగవంతుడికి నైవేద్యం పెట్టిన వస్తువుని తీసుకెళ్లి మొత్తం ఐటంలో కలపలేదో అది ప్రసాదం కాదు. అప్పుడు ఆ మొత్తం ఐటం ప్రసాదం కాదు. గుళ్ళో అవి తీసుకొచ్చి ప్రసాదంలో కలిపి ఆ గిన్నెలు కడిగేసిన తర్వాతే ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. భగవంతుడి గిన్నెలు కడిగి పక్కన పెట్టిన తర్వాతే మనం తినాలి. అప్పుడే అది ప్రసాదం. అంటే ఆయన తిన్నాడు, ఆయన ప్లేటు కంచం అంతా మనం శుభ్రంగా క్లీన్ చేసేసాం, అక్కడ తుడిచేసాం. భావభక్తి. లేనిపోని కొత్త రూల్స్, కొత్త ట్రెడిషన్స్ మనం పెట్టుకోకూడదు. భగవంతుడికి ఆఫర్ చేసిన తులసి గాని పూలు కానీ ఏ రోజు వాసన చూడకుండా తల మీద పెట్టుకోకుండా పడేయకూడదు. అది అఫెన్స్. వాటిని వాసన చూడనేటువంటి వాళ్ళు శ్వాస పీల్చుకుంటున్నా కానీ వాళ్ళ శ్వాస ఎందుకు పనికిరాదయ్యా అని చెప్తున్నారు. శవంతో పోల్చేస్తున్నారు. ఇంకా పెద్దగా వేరే దేనితోటి పోల్చట్లేదు ఆ ఋషులు. మనుజుడు ఏకాగ్రతతో పవిత్ర హరినామము కీర్తించినప్పటికీ ఏ హృదయము హర్షముచే కనులయందు అశ్రువులను రోమాంచము కలిగించక మార్పు రహితముగా నుండును అది నిక్కముగా ఉక్కుతో తయారు చేయబడి ఉన్నది. ఎప్పుడైతే భగవంతుడి మీద భక్తితో ప్రేమతో శుద్ధ నామాన్ని జపిస్తామో కళ్ళెంబడ నీళ్లు రాకపోవడం, భగవంతుడి ప్రెజెన్స్ ని మన దగ్గర ఫీల్ అవ్వకపోవడం అనేది జరగదుట. ఒకవేళ అలా గనక జరిగితే ఉక్కు హృదయం అయ్యా నీది, మామూలు హృదయం కాదు. అంటే భగవంతుడి నామానికి అంత గ్రేట్నెస్ ఉంది. కళ్ళెంబడ నీళ్ళని అలా తెచ్చేస్తుంది. భగవంతుడి గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనకే తెలియకుండా మనకి నీళ్ళు వస్తాయి. కొన్ని ఘట్టాలు మనం చదివేటప్పుడు, వినేటప్పుడు హృదయం ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది. అలా గనక ఏ రోజు మనకి ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మన హృదయం ఉక్కుతో చేసినటువంటి హృదయం. ఇవన్నీ మాకున్న అవయవాలన్నీ ఇలా అయిపోతాయ్యా మేము హరికథని వినకపోతే, నువ్వు మాకు చెప్పకుండా మాత్రం వెళ్ళమాకు ఓ సూత గోస్వామి. మీ వచనములు మాకు మనోహరముగానున్నవి కనుక ఆత్మజ్ఞాన విశారదుడును పరీక్షిన్ మహారాజుతే ప్రశ్నింపబడి అతని బోధ కావించిన వాడును అగు పరమ భాగవతుడైన సుఖదేవ గోస్వామిచే పలుకుబడిన దానిని మాకు దయతో వివరించు. లేకపోతే మా కళ్ళు, మా చెవులు, మా హృదయం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయ్యా. మేము జంతువులతో సమానం అయిపోతావు. ఆ పరమ భాగవతముడైన సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకి చెప్పిన మిగతా విషయాలన్నింటినీ కూడా మాకు చెప్పు. అది హరి కథ, మాకు హరి భక్తిని ప్రసాదిస్తుంది. అది మా హృదయాలని మారుస్తుంది, మమ్మల్ని మనుషుల్ని చేస్తుంది. మేము భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకునేటట్టు చేసి మా మానవ జన్మ యొక్క విలువని పెంచుతుంది. లేని పక్షంలో మేము జంతు జన్మలను తీసుకుంటాం, మాకు చెప్పయ్యా అని చెప్పి సౌనకాది ఋషులు సూత గోస్వామిని బతిమిలాడుతున్నారు. వాళ్ళు మాకు చెప్పు అని.
ఏదో మనం ఎలా అనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా భాగవతం క్లాస్ ఉంది, భగవద్గీత క్లాస్ ఉంది రండి అంటే వెళ్దాంలే పాపం ఆవిడకి కాస్త హెల్ప్ చేద్దాం, ఆవిడ ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, ఆయన ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనుకుంటాం మనం వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం అని. ఇక్కడ ఈ ఋషులు ఏంటి, వీళ్ళు ఆత్మజ్ఞాన ఋషులు, వీళ్ళు బతిమిలాడుకుంటున్నారు సుఖదేవ గోస్వామిని, చెప్పయ్యా మా జీవితం బాగుపడిపోతుంది, మేం బాగుపడిపోతాం విన్నామంటే, మాకు వచ్చే జన్మ కనీసంలో కనీసం మనిషి జన్మైనా లభిస్తుంది, లేకపోతే మా ఇంద్రియాలన్నీ కూడా ఎందుకు పనికిరాని ఇంద్రియాలు అయిపోతాయి హరికథని మేము వినకపోతే అని చెప్పి వీళ్ళు బతిమలాడుతున్నారు. ఇక్కడ ఆపుతాను మాతాజీ అండ్ ప్రభుజీ ఇవాళ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ? ఈ రోజు మీరు చెప్పినట్లోంచి 2 పాయింట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్నాయి మాతాజీ. నేర్చుకున్నాయి అంటే ఎక్స్పీరియన్స్ తోటి తెలుసుకున్నది నా తప్పు ఏంటి అనేది. మీరు ఫస్ట్ లో చెప్పినప్పుడు భాగవతం భగవద్గీత అయ్యి కేవలం మనకి మనం చదివేసుకోవటమే కాదు, శుద్ధ భక్తులు చెప్పినప్పుడు వినాలి అని చెప్పారు కదా. మనకి మనం చదువుకోవటం అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కన్వీనియన్స్. మన టైంలో మనకు కుదిరినప్పుడు ఎప్పుడో మనం చదివేసుకుంటాము. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైనా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు వినేది, దానికేను మనకి మనం కూర్చుని చదువుకునే దానికి సంబంధం లేదు అసలు. చెప్పేటప్పుడు మీరు ఎన్నో చదువుతారు. ఇప్పుడు నేనంటే ఆ ఒక్క పుస్తకమే నేను చదువుకోగలను. మీరు ఎన్నో పుస్తకాలు చదివి అందులోంచి మాకేదో చెప్పాలి అనే తాపత్రయంతో మీరు అన్నిటినీ తీసుకొచ్చి మాకు ఇక్కడ బాగా విపులంగా చెప్తారు. దెర్ ఈజ్ నో కంపారిజన్. అది మటుకు మా అంతట మేము చదివేసుకునేది, మీరు చెప్పినప్పుడు వినేది, విని దాన్ని మళ్ళీ చదువుకునేది అనేది చాలా డిఫరెన్స్ ఉంటది. అది కైండ్ ఆఫ్ లెసన్ లెర్న్ లాంటిది నాకు. ఇంకొకటొచ్చి 17వ పద్యంలో ఇది కూడా భక్తియుత సేవ యందలి యత్నములు ఎన్నడును వృధా కావు, వైఫల్యం సైతం కలుగబోదు, అట్టి కర్మలు స్వల్ప ఆరంభమైనను భయమనడి మహాసముద్రము నుండి మనుజుని రక్షించగలదు. మన లైఫ్ సగం దెబ్బ తీసుకునేది భయం అనే దాంతోనే తీసుకుంటాం కదా మనం. ప్రతిదీ ఏ పని చేయాలన్నా ఒక భయం అనేది ఉంటది వెనకాతలు. ఏదన్నా ఒక కష్టం వస్తుందంటే దానికి భయం వచ్చేసేటప్పటికి బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మనం థింక్ చేయలేం. నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన దానికి నేను ఎప్పుడు అనుకుంటాను, దానికి కొన్ని ఇయర్స్ ముందు నుంచి నాకు మీ సాంగత్యం, మీతో మీ క్లాసెస్ వినటం, ఇట్లా నాకు జరిగే దాని ముందు నుంచి అసలు ఇవన్నీ వినటం, ఇవన్నీ భాగవతం చదవటం స్టార్ట్ చేయటం, వీటి నుంచి థింకింగ్ ఎంతో మారిపోయింది అసలు. చాలా ఫస్ట్ కిను ఇప్పటికి సంబంధం లేదు. నేను ఫస్ట్ విపరీతమైన భయాలు, ఏదైనా సరే ఏదో దేవుణ్ణి మొక్కేయటం అంతేగాని, ఆ మొక్కటానికి ఏంటి అన్ని లౌకికమైన రీజన్స్, అర్థం లేదు ఆ మొక్కుడులోని. ఇంకా ప్రతిదానికి ఇది అవ్వకూడదు అది అవ్వకూడదు అని పిచ్చితనంగా మొక్కేయటమే. కానీ ఈ క్లాసెస్ విని ఇవన్నీ చదవటం స్టార్ట్ చేసిన తర్వాత అసలు యాటిట్యూడ్, థింకింగ్ అని చాలా చేంజ్ అయింది. ఆ భయం అనేది ఎవరి కోసం భయం, దేనికోసం భయం అనేది ఒకటి వచ్చింది. అది నా లైఫ్ లో అయిన ఇన్సిడెంట్ ని నేను దాన్ని చాలా ధైర్యంగా ఫేస్ చేయగలగటానికి కూడా దేవుడు సపోర్ట్ నాకు ముందు. నేను అదే అనుకుంటాను, ఆయనకి తెలుసు నాకు ఏం రాబోతుందో, అందుకే ముందు నన్ను ఆ దారిలో పెట్టాడు. అది ఎట్లా ఫేస్ చేయగలదో తనంతట తనగా నేర్చుకోనివ్వాలనేది. మనకేం కావాలో దేవుడికి తెలుసు కదా, మనం ఊరికే తాపత్రయపడిపోతాం గాని. 2.40 శ్లోకాన్ని, అది భగవద్గీత నుంచి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యావాయోన విద్యతే స్వ అల్పమస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భయం నుంచి బయటికి పడేస్తుందయ్యా కొంచెం కష్టపడి నువ్వు భక్తి యోగం చేసావంటే అని చెప్పి భగవంతుడు చెప్తాడు అర్జునుడికి. థ్యాంక్ యూ మాతాజీ, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ శ్లోకాస్ అది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వండర్ఫుల్ పాయింట్స్ అనితా మాతాజీ, చాలా థ్యాంక్ యూ. ప్రతిసారి మీరు షేర్ చేసుకుంటారు, అది నాకు హెల్ప్ చేస్తుంది చాలా. హరే కృష్ణ. ఇవాళ క్లాస్ లో స్పెసిఫిక్ గా మీరు భక్తుల సాంగత్యం గురించి, శుద్ధ భక్తులు వాళ్ళ నుంచి వచ్చే మాటల గురించి చెప్పినప్పుడు ఇట్ వాస్ సో రియల్. ఎంత అంటే మనం ఇప్పుడు అంత సాంగత్యం మనకి దొరకదు.
ఇప్పుడు హుహు. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ మహర్షి దొరికినట్టో, లేకపోతే ఇంకొకటో అంత భాగ్యం ఆ స్టేజ్ ఆఫ్ దీంట్లో యుగాల్లో కూడా మనం లేము. కానీ హుహు. మనకున్న ఇప్పుడు ఇప్పుడు మీకున్న నాలెడ్జ్‌ని మీరు షేర్ చేస్తున్నారు. సో, అది హుహు. అది విని అట్‌లీస్ట్ మేము ఒక కొంత పర్సెంటేజ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి సో గుడ్. మనకున్న ఆపర్చునిటీ ఈస్ సో లెస్ కదా! ఇప్పుడు మనం హుహు. వాళ్ళ బతికినన్నాళ్ళు బతకలేము. వాళ్ళు చేసినంత కఠోర దీక్ష మనం చెయ్యలేము. అండ్ హుహు. మనకున్న డైవర్షన్స్‌కి ఇంకా అసలు కౌంట్‌లెస్ డైవర్షన్స్ ప్రతి చిన్నదానికి. బట్ స్టిల్ మన మార్గాన్ని మనం ఫస్ట్ సెట్ చేసుకొని ఆహ్, మీరు చెప్పినట్టు నేను చదివేసుకుంటాను అంటే ఇదేదో మన నవలో లేకపోతే ఇంకోటో కాదు. అండ్ హుహు. ఇంకొకటి నేను నేను అబ్జర్వ్ చేసింది. నేను ఇదివరకు క్లాసెస్ అటెండ్ అయినా కూడా ఇంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాసెస్ అటెండ్ అవ్వక ముందు జస్ట్ మీరు బుక్ ఇచ్చిన కొత్తల్లో నేను చదివినప్పుడు నా ఓన్ అసంప్షన్స్‌తోనే నేను బుక్ చదువుతాను. హుహు. నాకున్న నాలెడ్జ్‌తోని అంతవరకే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు హుహు. నేనేదైనా భగవద్గీత ఫస్ట్ శ్లోక చదివాను అనంటే, నాకున్న నాలెడ్జ్‌తో నేను ఎంతవరకు అర్థం చేసుకోగలనో అలాంటి దీంతోనే నేను చేసుకుంటాను. కానీ, ఎప్పుడైతే క్లాసెస్ విని, ఈ రకంగా కూడా మన ఆలోచనే మారిపోతుంది. హుహు. టువర్డ్స్ లైఫ్ అండ్ టువర్డ్స్ ద శ్లోక ఆల్సో. అండ్ అదే హ్మ్. శ్లోక నేను ఏడాది క్రితమో, 2 ఏళ్ల క్రితమో చదివినప్పుడు, ఈ రోజు చదివినప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓహ్! హుహు. అప్పుడు నేననుకుంటాను. ఓహో! నేను ఇంత తప్పుగా ఆలోచించానా? ఆర్ ఇంత ఇన్‌కరెక్ట్‌గా ఆలోచించానా? ఏదన్నా హుహు. మై థింకింగ్ వాస్ లిటిల్ డీవియేటెడ్ అని అలా అనుకుంటాం. అది డెఫినైట్‌లీ నీడెడ్. అండ్ నాకు మీరిప్పుడు శుద్ధ భక్తులు సాంగత్యంతో మనం బాగా నేర్చుకుంటాము అని అన్నప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది. మా మా మొన్నే మా మమ్మీ వాళ్ళొచ్చినప్పుడు అంటే ఏమోలే ఏదో టాపిక్‌లోని ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసు మనం చెయ్యాలి. ఏ వయసుకి తగ్గట్టు మాట్లాడాలి. లేదా నోరు మూసుకొనుండాలి అని ఏదో అన్నది. అని హ్మ్. భక్తి గురించి మాట్లాడుతున్నప్పుడే మనం ఇంకా ఒక స్టేజ్ ఆఫ్ భక్తి ఆర్ ఒక స్టేజ్ ఆఫ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వాగుడు తగ్గించుకుంటే అందరికీ బావుంటుంది అనంటే, "అమ్మ నువ్వు నన్ను అంటున్నావా? ఎవరినైనా అంటున్నావా?" అంటే, "అది నీకు వర్తిస్తుందనుకో" అని అన్నది. అప్పుడు నాకనిపించింది నిజమే అనవసరమైన వాగుడు ఉత్తినే వాగనవసరం లేదు కదా! ఇఫ్ ఐ యామ్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ యాహ్! వాగక్కర్లేదు. ఎందుకంటే మీరిందాక చెప్పినట్టు మనం ఎటు తిరిగితే మన మైండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా ఒక మూవీ డిస్కషనో, పొలిటికల్ డిస్కషనో చేస్తే, నా ఇంట్రెస్ట్ దాని మీద ఉన్నది అంటే ఐ విల్ సెర్చ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఆహా! Or I will get attracted instead of search, I get attracted. I హుహు. also feel like sitting and talking hours together. హుహు. కానీ మనకి అది హ్యాపీనెస్ ఇవ్వచ్చు. ఐ డోంట్ సే హుహు. దానివల్ల మనకి హ్యాపీనెస్ రాదు అని నేననను. కానీ అది చాలా లిమిటెడ్. ఇంకో సినిమా రిలీజ్ అయ్యేంత వరకే ఉంటుంది ఆ హ్యాపీనెస్. అంత కూడా హుహు. ఉండదేమో. హుహు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈరోజు అయిన క్లాసు మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చే వరకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం వితిన్ ద ఫ్యామిలీ. హుహు. ఆర్ ఇఫ్ ఇఫ్ ఒక్క మనిషే వింటున్నాము అని అన్నప్పుడు మనం ఒక్కలమన్నా ఏదో ఒక దాంట్లో ఆలోచనొస్తుంది. హుహు. విచ్ మీన్స్ థట్ మనం ఒక్కొక్క దాంట్లో మన లైఫ్‌లో మనము భాగంగా చేసేసుకుంటున్నాం. దానివల్ల హ్మ్. ఇందాక మాతాజీ చెప్పినట్టు ఆ ఉన్న భయాలు, యాంగ్జైటీలు అవి చాలా పోతాయి. హుహు. అండ్ నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతకు ముందు వరకు చావు చాలా అమంగళకరం. హుహు. ఆహ్, బికాస్ దట్ వాస్ వాట్ వి వర్ రైజ్డ్ అలానే పెరిగాం. కానీ హుహు. ఇప్పుడు అది మనకి మన్ మంచిదే కదా! హుహు. రైట్. బికాస్ నిజంగా మనం అంటూ ఏదన్నా భక్తి మార్గంలో ఏమైనా భక్తి సాధించుకున్నామంటే మళ్ళా వెనక్కి రావాల్సిన అవసరం లేదు. అవును. అది విముక్తే. ఆహా! కానీ మనం హ్మ్, అంత తక్కువగా ఆర్ లేకపోతే అదసలు అమ్మో! ఆ మాటే ఎత్తొద్దు అన్నట్టు పెరిగాం. హుహు. అదేంటి నువ్వు ఆ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు అలా మాట్లాడతావు అన్న దగ్గర నుంచి దట్ ఈస్ ఓకే. విచ్ విల్ హ్యాపెన్ హుహు. ఎవెన్చుయల్లీ. మరణం, హుహు. జననం అవన్నీ సర్వసాధారణము. అది ఎవ్వరం తప్పించుకోలేము అన్నది నాకు చాలా బాగా
లైక్ అప్పటి వరకు నాకు లైఫ్ మీద ఎంతో కొంత భయం ఉండేది. భయం లేదు అని నేను అనను. ఇప్పటికీ మ్హూ. ఉన్నా కూడా బట్ దట్ ఈస్ ఓకే. నేనేమి అతీతుడిని కాదు ఏ విషయంలోని. మ్హూ. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వి వర్ టేకింగ్ లైఫ్ సో ఈజీ. అనవసరమైన పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా, సరే ఇది నీకు నిజంగా నాకు అంత ఇంపార్టెంట్ కాదులే. వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఆ డిస్క్రిమినేషన్ వెరీ వరకు గుడ్. అయితే తెలుసుకోగలిగాం. అది వెరీ గుడ్. అంతవరకే. ఆ తర్వాత మనము ఇంకా సాధన చేసి, ఆ తర్వాత మనం భక్తి మార్గంలో ఎదగాలి కానీ, మ్హూ. ఇది నిజంగా నాకు అవసరం లేదు. ఇది నాకేమి అంత నేను భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఒక నిమిషం భయపడినా మనల్ని మనం సంజాయించుకొని ఓకే. పర్వాలేదు. ఇ ఇ ఇది ఇది కూడా వెళ్ళిపోతుంది. ఈ రోజు కూడా ఒక రోజు. ఈ ఈ మ్హూ. ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ కూడా వెళ్ళిపోతుంది. మనమేమి అనవసరమైన చింతన పడిపోక్కర్లేదు అన్నది ఇందాక అనిత మాతాజీ అన్నట్టు ఈ ఈ ఎక్కువ ఏది కావాలో అనుకునే కోరికల కన్నా ఇది జరగకూడదు అనే కోరికలే ఎక్కువుండేవి. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ అవును. రైట్. ఎందుకు జరగకూడదు అంటే ఇంక అన్నీ నా ఇష్టమేనా? Yeah. రైట్. జరగకూడదు అంటే ఇంక అక్కడ నాకు నచ్చినట్టే జరుపు అనే కాదు కదా! ఆయనేం వెండింగ్ మెషిన్ కాదు కదా! మనకు నచ్చినట్టు ఇచ్చేయడానికి. సో, అయి అయి నన్ను నేను ఆలోచించాను. నిజమే నేనెన్ని సార్లు కోరుకున్నానో అలాగే ఇది జరగద్దు అని. అక్కడి నుంచి ఇట్ ఈస్ రియల్లీ అండ్ వి షుడ్ ఆ స్ట్రెంగ్త్ నేను వన్ ఆఫ్ ద భగవద్గీత క్లాస్‌లో చెప్పినట్టు మనకు ఆటోమేటిక్‌గా భగవంతుడి మార్గం అనేది మనకొక ట్రస్ట్ ఏర్పడితే ఆ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్‌గా వస్తుంది. వెరీ బోల్డ్. విచ్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అన్నా కూడా మేబీ భయపడతాం. నేనేమి అచ్చా! అసలేం లేదండి ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని నేననను. బట్ ఎక్కడో అక్కడ భయమున్నా వన్ కార్నర్ ఆఫ్ ద దీంట్లో మనం ఎలా ఆలోచిస్తాం అంటే లేదు అయిపోతుంది. ఇది కూడా వి వి భగవంతుడి దయ వల్ల ఇది గడిచిపోతుందిలే పర్వాలేదు అని అనుకుంటాం. ఒక ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో ఒక భయం ఏర్పడినా కూడా అదేమి త్రూ ఔట్ క్యారీ చెయ్యము. క్యారీ చేయాల్సిన అవసరం నాకైతే ఇన్నాళ్ళు బట్టి అనిపించలేదు. బికాస్ సో మెనీ వెరీ హర్డిల్స్ గుడ్. డే టు డే లైఫ్‌లో బిగ్, స్మాల్ ఏదన్నా రావచ్చు. ఓకే. ఇదొక స్మాల్ థింగ్ ఇన్ లైఫ్ ఇది ఎళ్ళిపోతుందిలే. మనం చాలా పెద్దగున్నాయి. ఇవేమీ కాదు. దిస్ ఈస్ ఓకే. దిస్ షుడ్ నాట్ స్టాప్ ఎనీథింగ్ ఇన్ మై స్పిరిచ్యువల్ లైఫ్. ఒక్కొక్కసారి అలా చిన్న చిన్న వాటికి కూడా చాంటింగ్ డిస్టర్బ్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. లేవు అని వెరీ నేనేం గుడ్. అనను. కానీ దిస్ ఈస్ ఓకే. ఇప్పుడేంటనంటే అవన్నీ ఎళ్ళిపోయినప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది కదా! యెస్ ప్రభు. అన్ని ఒక ధైర్యంతో వి ఆర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ డెఫినైట్‌లీ మాతాజీ అగైన్ అండ్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఓన్లీ క్లాసెస్, భక్తుల సాంగత్యం. ఇప్పుడు మాతాజీ ఒకటి చెప్పొచ్చు. నేనింకొకటి చెప్పొచ్చు. మీరింకోటి దట్ రియలైజేషన్స్ మేక్ అస్ రియల్లీ థింక్ ఓకే. ఇలా కూడా ఆలోచిస్తాం. ఇలా కూడా జరుగుతున్నాయి ఆర్ జరుగుతాయి. ఎందుకంటే క్లాస్ వినడముతో పాటు రియలైజేషన్స్ ఆర్ మేకింగ్ అస్ థింక్ ఆర్ మేకింగ్ అస్ సమ్‌టైమ్స్ మోటివేట్ కూడా అవుతాం మనం. వెరీ సో, బోల్డ్. ఐ ఫీల్ పర్సనల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్లాసెస్ చాలా మంది రియలైజేషన్స్ చెప్తారు. సో, ఐ ఫీల్ లైక్ ఓకే. ఎట్ సర్టెన్ అది వరకు నేను ఆహ్, అంజలి మాతాజీ చాలా సార్లు వచ్చినప్పుడు క్లాసెస్‌కి ఆర్ దామోదర హారతికి వి వెంట్ టు హర్ హౌస్ కదా! వన్ ఆఫ్ ద టైమ్ దిగినప్పుడు అంత దూరం, అంత చిమ్మ చీకట్లో స్నో పడుతుంది. బట్ స్టిల్ షీ ఈస్ మేకింగ్ ఇట్. అండ్ సమ్‌టైమ్స్ మనం ఎక్స్‌క్యూజెస్ చెప్పడానికి కూడా అలాంటి వాళ్ళు ఆవిడ వస్తున్నారు. చలొస్తోంది. వన్స్ షీ మెట్ డియర్ నేరో హిట్ చేశారు. అన్నీ జరిగాయి. బట్ స్టిల్ షీ ఈస్ మేకింగ్ ఎ పాయింట్ టు కమ్. సో, అలాంటివన్నీ మనకెలా అనిపిస్తాయంటే వి షుడ్ ట్రై. మనమేమి మరీ అంత వెళ్ళలేని పరిస్థితుల్లో ఏమీ లేదు. ఏదో వర్క్ రిలేటెడ్ ఇది ఉంటుందేమో కానీ ఫిజికల్‌గా వి ఆర్ స్టిల్ ఫిట్ టు గో అరౌండ్. స్పెషల్లీ ప్రోగ్రామ్స్‌కి. మళ్ళా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ మిస్ అయితే మళ్ళా వచ్చే ఏడాది వరకు రాదు కదా! యెస్. యెస్ ప్రభు. సో, ఇప్పుడు మూవీ అయితే ఇందులో కాకపోతే అందులో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కాకపోతే ఇంకో దాంట్లో వస్తుంది. వి స్టిల్ హావ్ ఓపెన్ డోర్స్. కానీ యాహ్! ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఈ క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఎవరికీ నష్టం లేదు. నేను అటెండ్ అవ్వను నాకే నష్టం ఉండొచ్చేమో. ఏదైనా నాకు సంబంధించిన పాయింట్ నేను మిస్ అయ్యి ఉండొచ్చేమో.
సో I personally feel it is very all the association that makes us really good. మీరు చాలాసార్లు అన్నారు మనమున్న ఈ చిన్న ప్లేస్‌లో మేబీ ఆ పర్సనల్ అసోసియేషన్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. మేబీ పెద్ద టెంపుల్‌కెళ్తే నన్నెవరు గుర్తుపట్టి నా నా మనం అంత క్లోజ్‌గా మూవ్ అవ్వలేము. అంటిల్ అన్లెస్ మనం చాలా అసోసియేషన్ చాలా ఎక్కువ రోజులు ఉంటేనే తప్ప. ఎక్కువ రోజులు ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు కదా! మనకున్న ఇప్పుడు అందరూ తెలిసిన వాళ్ళే. అందరికీ మనం క్లాస్ అటెండ్ అవుతున్నాం. అన్నీ చేస్తున్నాం. అండ్ రెగ్యులర్‌గా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. అది మేబీ వి విల్ బికాజ్ కపుల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ పెద్ద సిటీస్‌కి వెళ్ళిన వాళ్ళు దే ఆర్ మిస్సింగ్ దట్ పర్సనల్ టచ్ అనేది పర్సనల్ టచ్. డెఫినెట్‌గా మిస్ అవుతున్నారు. మేబీ దే అది హావ్ కరెక్ట్. బిగ్గర్ అసోసియేషన్ దాన్ దిస్ బట్ కానీ దే నీడ్ దట్ పర్సనల్ టచ్. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రభు. ఆల్వేస్ యూ యాడ్ యువర్ పాయింట్స్ అండ్ మీరు ఎప్పుడు ప్రతిసారి ప్రతి సెషన్‌లో మనం శ్రద్ధగా విని మీరు షేర్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. వండర్‌ఫుల్. వాణి గారు ఇవాళ క్లాస్‌లో అనిత గారు సాయి ప్రభు అన్నట్లు అంటే భక్తుని సాంగత్యం వలన ఏ రోజన్నా మర్చిపోయినా ఓకే ఏంటి నేను భగవంతుడుని నమ్ముతున్నానా లేదా లేకపోతే అనే డైలమా వచ్చినప్పుడల్లా ఓకే ఇంకొక భక్తుడి రూపంలో ఆయన ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. అందుకనే ఆ భగవంతుడి మీద నమ్మకం అనేది ఎప్పుడు పెరుగుతా ఉంటది అనడానికి మన చుట్టూ ఉన్న భక్తులు ఎంతో హెల్ప్ చేస్తారు అనేది నాకు అనిపిస్తుందండి. అంటే ఎప్పుడు అంటే ఓన్లీ కష్టంలోనా సుఖంలోనా అన్నది కాదు. ఎప్పుడైనా సరే భగవంతుడి భక్తుడు నీకున్న భక్తిని దేవుడి మీద ప్రేమని ఇంకా ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాడు, పెంచుతా ఉంటాడు. అంటే ఎందులో అయినా సరే నిబ్బరంలో గాని ఎందులో అయినా సరే ఎప్పుడు ఒకసారి ఓకే నీకు ఒక చేసిన మంచిని నువ్వు మర్చిపోతావేమో కానీ బట్ ఎప్పుడు నీతోనే ఉన్నాను. నీలాంటి ఎంతో మంది భక్తులలో నిదర్శనాన్ని చూపిస్తూ ఉంటాడు. భక్తి అంటే మెటీరియల్ థింగ్సే కాదు, దానికంటే బియాండ్ జస్ట్ మెటీరియల్ థింగ్స్ అనేవి ఉంటాయి, లేకపోతే లేకపోవచ్చు. కానీ అవి లేకపోయినా కూడా అసలు దానికి భక్తికి దేవుడి మీద ఉన్న ప్రేమకి దాన్ని మనం వాల్యూని మెజర్ చేయలేము. సో భక్తుల సాంగత్యంతో ఉన్నప్పుడు ఆ విలువ అనేది కొట్టవచ్చినట్లు కనిపిస్తా ఉంటది. అందుకనే సాంగత్యాన్ని ఇప్పుడు ఉంచుకోవాలి, భక్తుల సాంగత్యాన్ని అనేది రివైజ్ అంటే అందరూ రిమైండ్ చేస్తా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు క్లాస్లో. థ్యాంక్ యూ. అవునండి, కరెక్ట్. హరి బోల్, హరి బోల్. మాతాజీ ఈ రోజు చెప్పిన దాంట్లో నాకు ఒకటి బాగా నచ్చింది మాతాజీ. భగవద్గీత గాని భాగవతం గాని ఉట్టిగా చదవడం వినడమే కాదు, బట్ మన జీవితంలో ఎలా మార్చుకోవాలి, వాటిని ఎలా అనువదించుకోవాలి అనే పాయింట్ చెప్పారు ఈ రోజు. అది చాలా బాగుంది మాతాజీ. ఇంక తర్వాత 24 క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ చెప్పారు ఈ రోజు, హంసలా ఉంటారు శుద్ధ భక్తులు అనేది. అన్ని మంచి చూస్తారు అందరిలో అనేది. అది మాతాజీ. తర్వాత మనము టైం ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మన జ్ఞానేంద్రియాలతో ప్రతి క్షణం అంటే చేతులతో గాని మనం కళ్ళతో గాని నాలుకతో గాని ఎప్పుడు ఆ దేవుని గురించే వినాలి, చూడాలి. అప్పుడే మనం కరెక్ట్ టైం ను సద్వినియోగం చేసుకుంటున్నాము. దట్టు సూర్యుడు కూడా మనల్ని జరామరణంలో కాకుండా మనకి అంటే టైం ఎక్స్టెండ్ చేయడం గానీ అట్లీస్ట్ సద్వినియోగం చేసుకోవడం గానీ ఆ మోక్షానికి కొంచెం దగ్గరలో వెళ్ళడం గానీ ఆ సద్వినియోగం చేసుకునేది అనేది కూడా చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా మాతాజీ? అండ్ చాలా 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 థ్యాంక్స్ అండి. మీ అందరూ చాలా రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. ఇది తప్పకుండా చాలా మేలు చేస్తుంది, శాశ్వతమైన మేలు చేస్తుంది, మనందరికీ చేస్తుంది. అది ఖచ్చితంగా అదృష్టవంతులం మనం ఇంత సిస్టమేటిక్ గా భాగవతం చదువుకోగలుగుతాం. ఇంకెవరికి పాయింట్స్ అవి షేర్ చేసుకోవడానికి లేకపోతే ఇక్కడికి కంక్లూడ్ చేద్దాం మాతాజీ.
Send Prabhuji's Vancha Kalpatarubyascha Kripa Sindhubhyeva cha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. Ananta Koti Vaishnav Vrinda ki jai, Srila Prabhupada ki jai, Granth Raj Srimad Bhagavatam ki jai. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. Hare హరే Krishna. కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. Hare Krishna. థ్యాంక్ యూ Hare మాతాజీ. Krishna. హరే కృష్ణ. Hare Krishna. హరే Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Hare Krishna.